అందరికీ నమస్కారం అండి. ఈనాడు తెలుసు విత్ మీ అంజలిలో నాతో పాటు ఉన్న గెస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ మెడికోవా. కార్డియాలజిస్ట్కి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి తేడా ఏంటి అని? ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే మెయిన్లీ మనకి చెస్ట్ ఓపెన్ చేయకుండా ఈ వెస్ట్రన్ కంట్రీస్కి ఇండియాకి చాలా గ్యాప్ ఉండేది. నియర్లీ మోర్ దెన్ 15 years గ్యాప్ ఉండేది. దట్ గ్యాప్ ఈజ్ ఆల్మోస్ట్, సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ దేర్ హ్యాపెన్స్ హియర్. ఎంబీబీఎస్ చదివి కూడా డాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం అనేది, డాక్టర్ అనేవాడు శాండ్విచ్ అయిపోతాడు బిట్వీన్ ద సిస్టమ్ అండ్ పేషెంట్. సో ఆ శాండ్విచ్ అయిన దానివల్ల లేదంటే ఐ విల్ బి శాండ్విచ్డ్ బిట్వీన్ పేషెంట్ అగైన్ సిస్టమ్. ఇన్సూరెన్స్ ఉంటే కనుక 1000 రూపాయలు అయ్యే చోట 3000 యాడ్ అవుతుంది మనకి. హాస్పిటల్ వాళ్ళు అలా వేసేస్తారు అంతే. మిస్యూజ్ అనేది అన్ని సిస్టమ్స్లోనూ ఉంటుందండి, రైట్? అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మిస్యూజ్, బట్ ఇక్కడ 95% సఫర్ అవుతారుగా. 40 years ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్. సో దీనికి మీ ఉద్దేశ ప్రకారం రీజన్ ఏమై ఉంటుంది? మన లైఫ్ టుడే మన గ్రాండ్ పేరెంట్స్ లైఫ్తో కంపేర్ చేసుకోండి. నౌ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 40s. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం కూడా హార్ట్కి మంచిది కాదు. కొంతమంది సెలబ్రిటీస్ కాలం చేసిన తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎక్సర్సైజ్ ప్రివెంట్స్ డిసీజెస్. హార్ట్లో ప్రాబ్లం ఉంది అని జనరల్గా కొన్ని సిమ్టమ్స్ ఏమన్నా కామన్ మ్యాన్ గుర్తించడం అవకాశం ఉంటుందా? ఈ సడన్ డెత్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో పార్ట్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు జరిగింది అని అంటే దట్స్ ఎ హార్ట్ స్ట్రోక్. సార్ నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు మై షో. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్. రియలీ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ షోకి నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో క్యారీ ఆన్. సార్, నాకు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ డోర్ మీద ఉన్న మీ పేరు దానికంటే డెసిగ్నేషన్ చూసినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కార్డియాలజిస్ట్కి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి తేడా ఏంటి అని? యా, సి కార్డియాలజీ ఈజ్ అ బేసిక్ డిగ్రీ నౌ. ఓకే. అంటే మనకి ఎంబీబీఎస్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్, అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎం కార్డియాలజీ. ఓకే. సో దట్ మీన్స్ అంటే ఎంబీబీఎస్ ఎంటర్ అయ్యాక 6+3+3, ఓకే, అంటే 9+12 yearsకి కార్డియాలజిస్ట్ అవుతారు ఎవరన్నా. 12 years తర్వాత మళ్ళీ ఈ కార్డియాలజీలో కూడా సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకే. సో అంటే దాంట్లో ప్రివెంటివ్ కార్డియాలజీ అని, ఎలక్ట్రోఫిజియాలజీ అని, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్, సో అండ్ పీడియాట్రిక్ కార్డియాలజీ. దీస్ ఆర్ ఆల్ సబ్ స్పెషాలిటీస్ ఇన్ కార్డియాలజీ. ఓకే. ఇప్పుడు ఈ వన్ ఆఫ్ ద సబ్ స్పెషాలిటీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే మెయిన్లీ మనకి చెస్ట్ ఓపెన్ చేయకుండా, రైట్, వాళ్ళకి సొల్యూషన్స్ కనుక్కోవడం. ఇప్పుడు కార్డియాలజీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అసలు ఓపెన్ అనేది చేయకుండా, చెస్ట్ ఓపెన్ చేయకుండా సొల్యూషన్స్ కనుక్కునే విధానం వచ్చేసి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సో అండ్ దట్ ఈస్ గ్రోయింగ్. అంటే మనకి లాస్ట్ 10 to 15 yearsలో ఎనీ సర్జరీస్, టేక్ ఎనీ బ్రాంచ్, మనకి ఓపెన్ సర్జరీస్ నుంచి మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్, ఆ తర్వాత మళ్ళీ పర్క్యూటేనియస్, అంటే అసలు ఈవెన్ వెరీ స్మాల్ 2 mm ఇన్సిషన్తో స్కార్లెస్గా చేయడం. దట్స్ అ ట్రెండ్, రైట్? అంటే అల్టిమేట్గా మనకి పేషెంట్ కంఫర్ట్ ఈజ్ ద బేసిక్ ఐడియా. సో ఇది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కమ్స్ ఇన్ టు దట్. ఇట్స్ ఓన్లీ పర్క్యూటేనియస్ ప్రొసీజర్స్. మన బాడీలో ఓన్లీ 2 mm ఇన్సిషన్ ద్వారా వీ కెన్ బ్లడ్ వెజల్ బ్లాక్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే. అండ్ మనకి వాల్వ్స్ కూడా రీప్లేస్ చేయొచ్చు.
So all these technologies are now available. So all this stuff ఓకే we do. ఓకే ఓకే మీరు మాట్లాడేటప్పుడు మీ యాక్సెంట్లో ఒకలాంటి స్లాంగ్ ఉంది. అది మీరేంటి అమెరికాలో ఎన్నాళ్ళు ఉండి వచ్చారు యాక్చువల్లీ? ఐ ఓన్లీ విజిట్ అండి అమెరికా. Okay. అమెరికా నేను పోవాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఓకే సి ఆల్ న్యూ టెక్నాలజీస్, నా సర్జరీస్ ఫీల్డ్స్కి సంబంధించిన న్యూ టెక్నాలజీస్ అన్నీ మ్యాక్సిమం జపాన్ నుంచి వస్తాయి. దట్ మై ఇంట్రెస్టెడ్ ఏరియాలో దట్ ఈస్ సిటివై ఇంటర్వెన్షన్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ ఏరియా వచ్చేసి యూఎస్ నుంచి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్. సో ఎవ్రీ ఇయర్ ఐ విజిట్ అట్లీస్ట్ 2 or 3 times. యూజువల్గా అంటే కోవిడ్ ముందు మినిమం 2 to 3 times I used to go to Japan. And I'll stay there for 1 week and we'll bring all the new innovations. ఓకే సో ఇప్పుడు మనకి మీరు ఒకప్పుడు చూసుకుంటే బైపాస్ సర్జరీ కావాలంటే 1980sలో కానీ 90sలో కానీ మీకు చాలామంది పొలిటీషియన్స్ కానీ యూనో సినీ ఫీల్డ్ ఈవెన్ ఎన్టీఆర్ యూనో ద వెల్ నోన్ హీరో వీళ్ళందరూ యూఎస్కి వెళ్ళి బైపాస్ చేయించుకొని వచ్చారు. సి దోస్ డేస్ మనకి ఈ వెస్ట్రన్ కంట్రీస్కి ఇండియాకి చాలా గ్యాప్ ఉండేది. నియర్లీ మోర్ దెన్ 15 years గ్యాప్ ఉండేది మెడికల్ ఫీల్డ్లో. 15 to 20 years పైన గ్యాప్ ఉండేది. బట్ నౌ దట్ గ్యాప్ ఈజ్ ఆల్మోస్ట్ minimized. We can even say there are few centers, it is nullified. So whatever happens there happens here. అక్కడ జరిగేది ఇక్కడ కూడా జరుగుతుంది వితౌట్ మచ్ టైమ్ గ్యాప్. సో ఇవన్నీ ఎందుకైందంటే we visit every year to different places and we'll bring all the new technology. We also share our knowledge to them. They share their knowledge to us. So now it's a global village. Yes, sir. Yes. Right? And India is very, very important, contributor to this global village and innovations. So, అలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తాను తప్పించి దెర్ ఇస్ నథింగ్ లైక్ మీ యాక్సెంట్లో అక్కడ స్లాంగ్ కొంచెం కనిపిస్తుంది. బికాస్ వి కీప్ టాకింగ్ టు దీస్ పీపుల్, ఇంటర్నేషనల్ పీపుల్ ఇన్ ఆల్ కాన్ఫరెన్సెస్. అండ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్నోవేషన్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎయిదర్ దే ఆర్ ఫ్రమ్ జపాన్ ఆర్ ఫ్రమ్ యుఎస్ ఆర్ యూరోప్. సో ఆటోమేటికలీ we have to convey in their language, in their slang. మీతో లాస్ట్ టైము కమ్యూనికేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక డాక్టర్కి నిజంగా ఇంత మోరల్ అండ్ ఎథిక్స్ ఇంత నిజంగా ఉంటాయా అని అనిపించింది మీతో మాట్లాడినప్పుడు. ఒక్కసారి మీ చిన్నప్పటి కొన్ని ఏళ్ళు వెనక్కి వెళ్దాం. సో మీరు పుట్టింది ఎక్కడ, పేరెంట్స్ గురించి, సిబ్లింగ్స్ గురించి ఒకసారి. సో పుట్టింది కల్వకుర్తి అండి. బట్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్, కల్వకుర్తియా పక్కన జడ్చర్లా అని ఉంటుంది ఎక్కడ అనేది. బికాస్ దోస్ డేస్ ఇట్స్ నాట్ రియల్లీ. August 12th, 1978. ఓకే మా పేరెంట్స్ వచ్చేసి రామ్ రెడ్డి గారు, మా నాన్నగారు. సో ఈజ్ ఎ పోస్ట్ మాస్టర్, ఈజ్ ఎ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే ఈ వర్క్డ్ ఇన్ ఆర్మీ ఫర్ ఐ థింక్ ఫర్ 7 years or something. తర్వాత వాళ్ళ మదర్ హెల్త్ బాగాలేకపోవడంతో ఈ కేమ్ బ్యాక్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్. సో మా మదర్ వచ్చేసి షీఈ్ పార్వతమ్మ తన పేరు. షీఈ్ అంటే హౌస్ హోల్డ్ వర్క్ అంతే. సో బట్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. మెనీ టైమ్స్ ఐ ఫీల్ చదివించింటే ఆమె కలెక్టర్ అయ్యేది అనుకుంటాను. యా దోస్ డేస్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్, షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ షీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ she wanted to do. Okay so and she's a great support. తను చాలా అంటే మేము చిన్నప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ us are బిలో ద మిడిల్ క్లాస్, రైట్? సో ఇప్పుడు నాన్నగారేమో పోస్ట్ మాస్టర్, సో హీ యూస్ టు వర్క్ ఇన్ ఆఫీస్. మా మదర్ ఏమో షీ యూస్ టు డూ మిగతా అన్నీ అంటే మనకి అప్పట్లో వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ షీ యూస్ టు గ్రో ఎవ్రీథింగ్ ఎట్ హౌస్. బికాస్ టు సేవ్ మనీ అన్ని వెజిటబుల్స్, అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉండేవి మా ఇంట్లోనే. సో అండ్ నెక్స్ట్ మనకి ఐ థింక్ వీ హ్యాడ్ సమ్ 2-3 acres ఆఫ్ ల్యాండ్ క్లోజ్ బై ఉండేది. సో షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆ 3 acres ఆఫ్ ల్యాండ్ని, దాన్ని కల్టివేట్ చేయడము అన్నీ ఎవ్రీథింగ్ షీ యూస్ టు డూ ప్రిడామినెంట్గా.
మా నాన్న సపోర్ట్ చేసేవాళ్ళు బికాస్ ఆఫీస్ వర్క్ ఇది, బట్ మ్యాక్సిమం చేసింది తనే, ఓకే మ్యాక్సిమం. సో అంటే ఇన్ని రకాల థింగ్స్ చేయడం అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ హార్డ్ వర్క్ షీ హ్యాస్ టు పుట్ ఇన్. వన్ సైడ్ చిల్డ్రన్, అదర్ సైడ్ ఆల్ దిస్ స్టఫ్ అన్నీ. సో ఫర్ మీ ఐ థింక్ మై పేరెంట్స్ ఆర్ అమేజింగ్ పర్సన్స్ ఇన్ మై లైఫ్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మై మదర్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్ ఐ ఫీల్ మెనీ టైమ్స్. సో సిబ్లింగ్స్ ఎవరెవరండి? అన్నయ్య ఉన్నారు, ఓకే. సో అండ్ సిస్టర్ ఉంటారు. సో బోత్ ఆర్ ఎల్డర్స్ నాకన్నా. ఓకే. సో సిస్టర్ తను టీచర్, ముగ్గురు మొత్తం ముగ్గురం. ఓకే. సిస్టర్ వచ్చి టీచర్, అన్నయ్య వచ్చేసి తనకి హ్యాడ్ సమ్ ప్రాబ్లం, అంటే చిన్నప్పుడే హ్యాడ్ బిట్ మెనింజైటిస్ అని, టీబీ మెనింజైటిస్ అని అప్పట్లో ప్రిడామినెంట్గా ఉండేది, చిల్డ్రన్కి వచ్చేది. సో దాంతో ఈ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ న్యూరలాజికల్ డెఫిసిట్ అనమాట ఒక సైడ్. సో అండ్ అలా అంటే ఫైనల్గా ఈజ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ స్మాల్ బిజినెస్ అట్ ఇన్ నేటివ్ ప్లేస్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఇన్ షార్ట్. మీరు ఒక్కరే ఫస్ట్ డాక్టరా మీ ఫ్యామిలీలో? ఎస్. అవునా? ఎందుకు అంటే నాన్నగారి ఇంట్రెస్టా, అమ్మ ఇంట్రెస్టా, మీ ఇంట్రెస్టా అంటే ఏం చెప్తారు? ఐ మీన్ ఇట్స్ ఎ బిగ్ స్టోరీ అండి. ప్లీజ్. Till 5th class my interest was to become an engineer. Okay. నేను అసలు మ్యాథమెటిక్స్లో ఐ వాస్ వెరీ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, అండ్ మా టీచర్స్ కానీ అందరూ, అండ్ నా ఫస్ట్ క్లాస్ నుంచి నాకు తెలిసి నేను ఎప్పుడు సెకండ్ ర్యాంక్ అనేది చూడలేదండి. ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్లోనే ఉండేవాడిని టిల్ 10th క్లాస్. ఓకే. ఎప్పుడు నేను సెకండ్ ర్యాంక్ అనేది చూడాల. ఐ థింక్ ఇన్ 10th క్లాస్ ఐ గాట్ సమ్ స్టేట్ 9th ర్యాంక్ ఏదో వచ్చింది. ఓకే. సో బట్ అదర్వైజ్ ఇంకెక్కడ నేను సెకండ్ ర్యాంక్ అనేది చూడలేదు. సో అందులో మ్యాథమెటిక్స్ ఈజ్ మై స్ట్రాంగెస్ట్ ఏరియా. ఓకే. అండ్ ఎవ్రీ వన్ థాట్ ఐ విల్ బికమ్ అన్ ఇంజనీర్. అండ్ నార్మల్గా అప్పట్లో టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఈస్ ఐ మీన్ మోర్ హెల్దీగా ఉండేది. సో ఆ 5th క్లాస్లో మా నాన్నగారు ఫ్రెండ్ ఒక అతను ఉంటాడండి, స్టిల్ ఐ రిమెంబర్ హిమ్. పోస్ట్ మాస్టర్ తను కూడా ఫ్రెండ్. ఒకరోజు ఇంటికి వచ్చారు. సో ఇంటికి వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు అడిగారు, రై వాట్ యూ వాంట్ టు బికమ్ అని. ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ అండ్ సైంటిస్ట్ సో దెన్ ఈ సెడ్ నువ్వు ఇంజనీర్ ఏం సాధిస్తావు, రైట్? డాక్టర్ అవుతే యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు హెల్ప్ చేసుకోవచ్చు, మొత్తం సొసైటీకి హెల్ప్ చేయొచ్చు. సో లిటరల్గా బ్రెయిన్ వాష్ చేశారు. ఐ థింక్ 15 to 20 minutes. ఓకే. అది 5th క్లాస్ అంటే మన ఎవరం కూడా అంత నిజంగా అంత కాన్షియస్గా డెసిషన్ తీసుకునే ఏజ్ కూడా కాదు. బట్ సమ్హౌ దట్ ఎఫెక్టెడ్ మీ సబ్కాన్షియస్లీ. ఆయన ఏదైతే ఆ రోజు చెప్పాడో దట్ రియల్లీ అంటే ఇట్ వెంట్ ఇన్ టు మై సబ్కాన్షియస్ మెమరీ అండి. అక్కడి నుంచి అండ్ ఐ చేంజ్ కంప్లీట్లీ, నేను డాక్టర్ అవ్వాలి అనేది. సో ఇంకొకటి, నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాం కదా, మనకి అప్పుడే డివైడ్ అయిపోతుంది బైపీసీ ఎంపీసీ అని. మా ఫాదర్ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. అంటే నువ్వు ఎంబీబీఎస్ చేస్తే, ఎంబీబీఎస్ అనగానే ఒక 20 years ఆఫ్ స్టడీస్ అని అందరికీ పడిపోయిందండి. ఈవెన్ అప్పట్లో కూడా మా ఫాదర్కి అదే ఉండేది. బికాస్ మా ఫాదర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు 2-3 డాక్టర్స్. దే యూస్ టు టెల్ హిమ్, చేయగలవా, నువ్వు సపోర్ట్ చేయగలవా లేదా ఇవన్నీ. సో నేను ఇంటర్మీడియట్ ఆ గ్రూప్ చూస్ చేసుకునేదానికి 1 day బిఫోర్, అంటే హీ నెవర్ యూస్ టు టెల్ యూ డూ దిస్ అని ఎప్పుడు చెప్పేవాడు కాదు. వాట్ ఎవర్ నేను ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చేయమనేవాడు. 1 day బిఫోర్ వచ్చి ఇంకొకసారి ఆలోచించుకో, ఎంపీసీ అయితే బెటర్ ఏమో అని ఒక్కసారి అన్నారు అంతే. బట్ ఐఎమ్ సో అడమెంట్, అంటే ఐఎమ్ సో డిటర్మైండ్. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. నేను విన్నాను బట్ ఐ డిడెంట్ రెస్పాండ్. సో వెళ్ళాను, నేను బైపీసీ తీసేసుకున్నాను. అంటే అప్పుడు ఏపీఆర్ చేసి కోచింగ్ అని ఉండేది. సో యూ హ్యావ్ టు బైపీసీ అంటే బైపీసీ కోచింగ్ అండ్ ఎంట్రన్స్ అలా. సో బైపీసీ తీసుకున్నాను. దెన్ ఐ గాట్ ఇట్, ఏపీఆర్ చేసిలో వచ్చింది. సో అది ఆ బైపీసీ
అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ జాయిన్ ఎంబీబీఎస్. దట్ వాజ్ మై ఫాదర్స్ ఫస్ట్ వరీ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే నేను మళ్ళీ 1 year సపోర్ట్ చేయాలి. ఆ 1 year సపోర్ట్ చేయాలి అంటే మనీ ఉండాలి. సి అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు మనీ. కరెక్ట్ సార్. అండ్ హీ హ్యాస్ టు సపోర్ట్ 3 children, రైట్? సో ఫస్ట్ అటెంప్ట్లో ఐ గాట్ ఇన్ టు ఎంబీబీఎస్. నెక్స్ట్ ఎంబీబీఎస్ అయిపోయాక అంటే ఆఫ్టర్ జాయినింగ్ ఎంబీబీఎస్ నాకు మళ్ళీ మై మైండ్ వాజ్ బైఫికేటెడ్. అంటే ఆర్థోపెడిక్స్ చేయాలా, స్పెషలైజేషన్ ఏది తీసుకోవాలనేది. ఆర్థోపెడిక్స్ చేయాలా, కార్డియాలజీ చేయాలన్నా. మై ప్యాషన్ ఈజ్ కార్డియాలజీ. బట్ ఆర్థోపెడిక్స్ ఏంటంటే అప్పట్లో ఆర్థోపెడిక్స్ అనేది ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎండ్ బ్రాంచ్. అంటే మీరు ఎంబీబీఎస్ చేశాక ఆర్థో చేస్తే నెక్స్ట్ 3 years, 5 + 3, 6 + 3, 9 years. 9 yearsకి యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్, అట్లా ఉండేది. సో మళ్ళీ నేను మెడిసిన్ అంటే మళ్ళీ తర్వాత స్పెషాలిటీ, మళ్ళీ సబ్ స్పెషాలిటీ అంటే ఇట్ బికమ్స్ ఇంకో అనదర్ 3 + 3 + 2, ఓకే, అనదర్ 7 years. సో మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాశాను. ఐ థింక్ ఐ గాట్ 17th ర్యాంక్ వచ్చింది స్టేట్లో. ఓకే. దెన్ మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు మళ్ళీ మా నాన్న అంటే మళ్ళీ ఆలోచించుకో ఆర్థోపెడిక్స్ తీసుకుంటే బెటర్ ఏమో అని. బికాస్ తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఐ అండర్స్టూడ్. బికాస్ అప్పటికే ఆయన ఆల్మోస్ట్ అంటే రిటైర్మెంట్కి 2 years బిఫోర్ అనుకుంటా, 2 or 3 years హార్డ్లీ. సో నేను సపోర్ట్ చేయగలనా అంటే మళ్ళీ నేను మెడిసిన్ జాయిన్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ స్పెషాలిటీ చేయాల్సి వస్తే ఇట్ బికమ్స్ 9 years అండ్ ఈజ్ అబౌట్ టు రిటైర్ ఇన్ 3 to 4 years. సో దట్స్ హోల్ థింగ్. సో దట్ ఈస్ హిజ్ వరీ. సో మళ్ళీ వెళ్ళే ముందు రోజు ఆడుతూ అయితే బెటర్ ఏమో అని అన్నారు. బట్ నేను యాజ్ యూజువల్ ఐఎమ్ వెరీ డిటర్మైండ్. సో వెళ్ళిపోయేసి నేను జనరల్ మెడిసిన్ తీసేసుకున్నాను. సో జనరల్ మెడిసిన్ తీసుకున్నాను అండ్ అది ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. నెక్స్ట్ లక్కీగా నెక్స్ట్ ఈవెన్ కార్డియాలజీ ఆల్సో ఐ గాట్ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో అంటే దెర్ ఆర్ మెనీ టర్న్స్. నేను ఒరిజినల్గా ఇంజనీర్ అవ్వాలనుకునేవాడిని, ఫైనల్గా కార్డియాలజిస్ట్ అయ్యాను. మధ్యలో ఆర్థోపెడిక్స్ వైపు కొన్నాళ్ళు అలా పోయి మళ్ళీ ఐ కేమ్ బ్యాక్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. మీ పేరుకు ముందు డాక్టర్ అని యాడ్ అయినప్పుడు ఆ డే మీకు గుర్తుందా? ఎలా ఫీల్ అయ్యారు ఏంటి మీ నాన్నగారు కానీ మీరు కానీ? యా అంటే దట్స్ అంటే ఎంబీబీఎస్ వచ్చినప్పుడే విల్ బీ ఇన్ ద క్లౌడ్ 9లో ఉంటాం ఫస్ట్ అసలు సీట్ రాగానే. సో బట్ ఈ ఎంబీబీఎస్ అయిపోయే పాటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ క్లౌడ్ లైన్ నుంచి దిగేస్తారండి. ఎందుకంటారు? బికాజ్ ఫస్ట్ ఇయరే క్లౌడ్ లైన్ పైన ఉండేది, ఆ తర్వాత అంతా ఉండము. ఏమవుతుందంటే దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్. అంటే మెడికల్ ప్రొఫెషన్ అండ్ అదర్ ప్రొఫెషన్స్తో చూస్తే దట్ ఈస్ వన్ రీజన్ వై ఇప్పుడు కూడా నేను ఎవరైనా మెడిసిన్ చేస్తానంటే ఐ ఆల్వేస్ ఎంకరేజ్, ఐ నెవర్ డిస్కరేజ్ ఎనీబడి. ఎందుకు అంటే ఇప్పుడు మేము ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు బై ద టైమ్ నీ ఎంబీబీఎస్ అయిపోయి నువ్వు ఇంటర్న్షిప్ అయిపోయే పాటికి నువ్వు లైఫ్, డెత్, సఫరింగ్ అన్నీ చూసేసి ఉంటావండి, రైట్? సో మీకేమవుతుందంటే నీ లైఫ్లో ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా అంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. బికాస్ యునో లైఫ్, డెత్, యూ హ్యావ్ సీన్ సఫరింగ్. మీకు ఆ ఇంటర్న్షిప్లో పేషెంట్స్ మంత్స్ వార్డ్లో పడి ఉంటారు, దేవర్ సఫర్ అవుతూ ఉంటారు. సో నీకు అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, రైట్? సో వీళ్ళు ఛాన్సెస్ ఆఫ్ అంటే దీస్ ప్రొఫెషనల్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ మనకి డైగ్రెస్ అవ్వడానికి అంటే లైఫ్లో నుంచి ఒక ఆడ్ యాంగిల్లో డైగ్రెస్ అయ్యేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. వెరీ ఫ్యూ పీపుల్ మే డైగ్రెస్ ఇంటూ ఆడ్ యాంగిల్. బట్ అదే యూ టేక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ దట్ దిస్ అడ్వాంటేజ్ ఈజ్ నాట్ దేర్. You let us take software. By 23, 24 they might be earning 70,000-80,000 maybe, right? నేను 29 yearsకి I was earning some 15,000. నేను డిఎం చేస్తున్నప్పుడు నేను మా వైఫ్ ఒక చిన్న రూమ్లో హాస్టల్లో ఉండేవాళ్ళం.
అప్పటికి మ్యారేజ్ అయిపోయిందా లేకపోతే లవ్ లో ఉన్నారా? డిఎంలో మ్యారేజ్ అయింది. ఓకే. ఐ జాయిన్ డిఎం అట్ అరౌండ్ ఐ థింక్ 28 years డిఎం కార్డియాలజీ. ఓకే. సో వన్ సైడ్ 23కి పర్సన్ ఈజ్ ఎర్నింగ్ 70,000 80,000. ద అదర్ సైడ్ మేబీ ఇప్పుడు కొంచెం పెరిగినట్టున్నాయి, బట్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఓన్లీ లైక్ 15,000 స్టైఫండ్. సో యూ అండర్స్టాండ్ అంటే ఎంత టఫ్ జాబ్, ఎంత టఫ్ కోర్స్ ఉంటుంది. అండ్ ఇంత టఫ్ కోర్స్లో నుంచి మేము బయటికి వచ్చాం కాబట్టి, సో అసలు అంటే లైఫ్లో ఒక డైరెక్షన్ నుంచి కంప్లీట్గా మారిపోయి డైగ్రెస్ అయ్యే అవకాశాలు అనేది చాలా తగ్గిపోతాయండి. బట్ అదర్ సైడ్ నీకు 23-24 యు ఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ మనీ, ఓకే, యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ మనీ. దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్. And you have not seen death. You have not seen suffering, right? Obviously, there is every chance, you will digress. That is what is exactly happening, with various professions, right? So that is the reason I always recommend, if someone says medical profession, you take it. There are two lessons you will learn. One is you will learn better life lessons in MBBS, okay? Second is obviously, this is a better profession. You can ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ వర్క్ యువర్ సెల్ఫ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నీకు ఇది నీ లైఫ్ని స్ట్రీమ్ లైన్ చేస్తుంది. బికాస్ యూ విల్ బి టేకన్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. మీకు మీరు ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే నాణానికి ఒకవైపు చెప్పారు, నాణానికి రెండో వైపు మనం మాట్లాడుకుంటే చాలా అల్లరి చేస్తారంటే కదా సార్ ఎంబీబీఎస్లో స్టూడెంట్స్ అంతా ఉంటారు. అన్ని రకాలుగా ఉంటారు. ఎంబీబీఎస్ అనే కాదు, నీకు ఏ కాలేజ్లో అయినా కూడా గొడవలు అల్లర్లు ఇవన్నీ ఉంటాయి. సో సేమ్ థింగ్ ఎక్కడైనా ఉంటుంది. ఈ అల్లరి అనేది ఎంబీబీఎస్లో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మ్యాక్సిమం థర్డ్ ఇయర్, అంతే. ఫోర్త్ ఇయర్ నుంచి ఎందుకంటే ఫోర్త్ ఇయర్ నుంచి నీకు ఆ ఫిఫ్త్ ఇయర్ తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. సో ఫోర్త్ ఇయర్ తర్వాత అల్లరి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బికాస్ బై ఫోర్త్ ఇయర్, బట్ దీస్ డేస్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోల్స్ ఆర్ వెరీ క్లియర్. నీకు అంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్, నౌ ఎంబీబీఎస్ ఈజ్ లైక్ ఎ వెరీ బేసిక్ డిగ్రీ. మీకు 1980sలో 60sలో 70sలో ఎంబీబీఎస్ ఈజ్ ఎనఫ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా. బట్ నౌ ఇప్పుడున్న అంటే ఆ మెడికల్ ఎవల్యూషను, ఇప్పుడు మనకు వచ్చిన ఈ రివల్యూషనరీ ట్రీట్మెంట్ మెథడ్స్కి ఎంబీబీఎస్ బికెమ్ ఎ వెరీ బేసిక్ డిగ్రీ. సో ఎవ్రీ వన్ థింక్స్ బియాండ్ ఎంబీబీఎస్, ఓకే. సో నువ్వు ఆ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి యూఆర్ ఆక్యుపైడ్. వాట్ ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ తర్వాత ఏం చేయాలి నేను? అందుకని మెనీ టైమ్స్ ఐ థింక్ తగ్గిపోతుంది. తగ్గకుండా అలానే ఉన్నారు అని అంటే ఆ ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ తర్వాత కూడా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పలేదు సార్, ఇంత చెప్పారు. అరేంజ్ అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్. కన్సిడర్ ఇట్ అదేంటి అసలు? అక్కడక్కడే ఉంది, ఏదో మతలబ్ ఏదో ఉందనిపిస్తే. విజయశ్రీ వచ్చేసి హౌస్ సర్జన్. ఓకే. యా. సో నేను ఇప్పుడు డిఎం చేస్తున్నప్పుడు షీఈ్ హౌస్ సర్జన్ ఇక్కడ ఉస్మానియాలో. అండ్ తను వర్క్ చేసే యూనిట్లో ఆర్థోపెడిషన్ ఉండేవాడు శ్రీనివాస్ అని. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, అంటే మెడిటేషన్ ఫ్రెండ్స్ బేసికలీ. మీరు అప్పటి నుంచే మెడిటేషన్ చేసేవారా? నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి చేసేవాడిని మెడిటేషన్. నిజం. ఓకే, ఆ టాపిక్ నెక్స్ట్ వెళ్దాం. మీరు కంప్లీట్ చేసేయండి. డన్. సో శ్రీనివాస్ తన యూనిట్లో విజయశ్రీ హౌస్ సర్జన్ చేసేది. ఓకే ఓకే. సో దట్స్ హౌ, అంటే శ్రీనివాస్ డైరెక్ట్ షీఈ్ ఎ గుడ్ గర్ల్ అని తన గురించి చెప్పి, తర్వాత దెన్ అప్పుడు కెప్ట్ ఇట్ టు మై పేరెంట్స్ చెప్పడం. సో తను వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం. సో అలా ఇట్ బికేమ్. సో అంతేగాని ఇంక అక్కడేం పెద్ద రొమాంటిక్ లవ్ అలాంటివి ఏం లేవు. చాలా సిన్సియర్గా
డైరెక్ట్గా పెళ్ళికి వెళ్ళిపోయారు మీరు. అంతే. ఇప్పుడు మీ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ ఇంట్లో డాక్టర్స్ ఎవరు ఉన్నారండి? పిల్లలు చదువుతున్నారా? సో నా తర్వాత ఇంట్లో డాక్టర్స్ మా అక్క డాటర్ ఉన్నారు, శ్రావ్య అని. ఓకే. తను చేస్తుంది ఇప్పుడు, షీ కంప్లీటెడ్ MBBS, ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతుంది. బట్ ఐ థింక్ హియర్ ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, ప్రాబ్లీ ఫనీ థింగ్. ఐ థింక్ ఒకరోజు మా మామయ్య ఉంటారు, మా మామయ్య, సో అంటే మా మదర్ వాళ్ళ తమ్ముడు, ఇద్దరు డాటర్స్ ఉంటారు వాళ్ళకి. ఓకే. సో ఎవరు మెడిసిన్ తీసుకోలేదండి. ఓకే. ఓకే, వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇంకా చాలామంది ఇంట్లో ఉండే పిల్లలు ఎవరు. మా అక్క డాక్టర్ తీసుకుంది, తన పక్కన పెట్టేసి ఒకరోజు ఊరికి ఇంట్రెస్ట్ కొద్ది అడిగాను నేను, ఎందుకు మీరు అంటే ఎవరు మెడిసిన్ తీసుకోవట్లేదు అని అంటే వాళ్ళు చెప్పిన రీజన్ చెప్తాను నేను చెప్పనా? వద్దులేండి, మీరే చెప్పండి. నన్ను చూపించి, నువ్వు ఇప్పటికీ 32 years వచ్చాయి, రోజు చదువుకుంటూనే ఉంటావు, రైట్, గంట చదువుకుంటూనే ఉంటావు, స్టిల్ యు ఆర్ అలానే ఉన్నావు, మాకైతే ఇంత ఓపిక లేదు చదువుకునేదానికి. అదే చెప్తాను, మిమ్మల్ని చూసి మీ లైఫ్ స్టైల్ చూసి వాడు భయపడిపోయి ఉంటారు గ్యారెంటీగా. సో ఎవరు నన్ను చూసి మెడిసిన్ తీసుకోలేదు, ఓన్లీ మా అక్క వాళ్ళ డాటర్ తీసుకుంది. సో అది మీకు మంచి గుర్తింపనండి, లేదంటే పేషెంట్స్ నుంచి వాళ్ళు చెప్పే ఒక సంతోషమైన ఒక వర్డ్ అనండి. ఇవన్నీ చూస్తే మీ నాన్నగారు కానీ మీ మదర్ కానీ ఏమంటూ ఉంటారు? కొత్తలో అనుకోండి, ఇప్పుడైతే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ. నిజంగా ఎప్పుడు నేను అంత ఇంటరాక్ట్ అవ్వలేదండి మా పేరెంట్స్తో. నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, నేను అంత అంటే ఇప్పుడు అంత ఫ్రీగా మాట్లాడుతున్నాను కానీ మీతో ఐ థింక్ యూ మేడ్ మీ టు టాక్. కొంచెం నా ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ, అంటే ఐ స్టే కామ్. లక్ష్మి గారు అదే అన్నారు, ఆయన అసలు మాట్లాడరు అంజలి, మీరు ఏం చేస్తారో ఏంటో అంటే, ఏం పర్వాలేదండి ఫస్ట్ అసలు నేను ఇల్లు మాట్లాడతానని చెప్పాను. నిజంగా ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు కదా, ఆయన మీరేంటి మాట్లాడన్నారు అని తర్వాత. సో కైండ్ ఆఫ్ ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ, అంటే ఐ డోంట్ టాక్. ఇప్పుడు అన్లెస్ అదర్ పర్సన్ ఏదైనా ఇనిషియేట్ చేస్తే తప్ప జనరల్గా నేను హాయ్ అండ్ ఐల్ సిట్ క్వైట్. సో దట్స్ వన్ ప్రాబ్లమ్, that's a problem. I realize that, but unfortunately I am not able to correct it. So అలాగే నువ్వు ఇంట్లో అయినా కానీ పేరెంట్స్తో అయినా కానీ ఈవెన్ విజయశ్రీతో అయినా కూడా, అండ్ షీఈస్ టాకటివ్, మాట్లాడుతూనే ఉంటుంది. ఏమో సార్ మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా అలా అనిపించట్లేదు. సో ఎక్కువగా అంటే నేను ఓపెన్ అప్ అయ్యి మాట్లాడడము, అన్లెస్ ఏదైనా టాపిక్ వచ్చి నన్ను ఓపెన్ చేస్తే తప్ప, లైక్ దీస్ జనరలీ ఐ వోంట్ టాక్ మచ్. అలాగే మీరు అన్నది ఇప్పుడు మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఐ మీన్ దే మస్ట్ బి ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్, నో డౌట్. బట్ ఎప్పుడు దాని గురించి పెద్దగా ఐ నెవర్ స్పోక్ టు దెమ్. ఈ మధ్యకాలంలో 1-2 ఇష్యూస్ నేను సోషల్ మీడియాలో చూసాను సార్. MBBS చదివి కూడా డాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం అనేది రీసెంట్గా విజయవాడలో ఒక డాక్టర్ ఒకటి చూసాను, గైనకాలజిస్ట్. అంటే నిజంగా డాక్టర్స్కి కూడా అంత ప్రెషర్ ఉంటుందా? డాక్టర్ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది? అందరూ చెప్తారు హ్యాపీ డాక్టర్స్ డే అని చెప్తారు, కానీ నిజంగా ఒక డాక్టర్కి మెంటలీ ఎంత ప్రెషర్ ఉంటుంది అని అంటే మీరు ఏం చెప్తారు? సి అంటే ఈ క్వశ్చన్ అర్థం దేర్ ఆర్ 2 angles టు ఇట్ అండి. అంటే సూసైడ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఆన్సర్ టు, నీకు ఎంత పెద్ద డిఫికల్టీ వచ్చినా సూసైడ్ అనేది ఆన్సర్ కాదు. సో పార్ట్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఎవ్రీ ప్రొఫెషన్ నీడ్స్ ఏ ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఓకే, విచ్ ఈస్ అంటే మనం బ్రాడ్గా అది నెగ్లెక్టెడ్. అండ్ డాక్టర్స్లో అది ఇంకా ఎక్కువ అవసరం, రైట్? ఎందుకు అనేది ద నెక్స్ట్ రీజన్. సో వాట్ హ్యాపెన్, మనకి ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది అంటే హెల్త్ కేర్ అంటే యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ, దాన్ని మనం డెవలప్మెంట్ చూసినట్లయితే, ఇఫ్ యూ కంపేర్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ అవర్ కంట్రీ, ఆర్ యూరోపియన్ కంట్రీస్ అండ్ అవర్ కంట్రీ, దెర్ ఈస్ ఏ చాలా ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ డిఫరెన్సెస్తో ఏమైంది అని అంటే, మన హెల్త్ కేర్ సిస్టంలో
మోస్ట్ ఆఫెన్ డాక్టర్ అనేవాడు శాండ్విచ్ అయిపోతాడు బిట్వీన్ ద సిస్టమ్ అండ్ పేషెంట్. కరెక్ట్. ఓకే, కరెక్ట్. సో ఆ శాండ్విచ్ అయిన దానివల్ల సో వీళ్ళకి ఏమైపోయింది అని అంటే దెర్ ఆర్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అంటే ఎందుకు శాండ్విచ్ అవుతున్నాడు? సో టు టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్, ఐ థింక్ విల్ టేక్ సమ్ రీసెంట్ ఎగ్జాంపుల్. సమ్ వరంగల్ హాస్పిటల్లో సమ్ పేషెంట్కి ఏదో రోడెంట్స్ బైట్ ఏదో అయింది అండ్ సబ్సిక్వెంట్లీ అన్ఫార్చునేట్లీ పేషెంట్ డైడ్, షిఫ్టెడ్ టు టెర్షరీ హాస్పిటల్, బట్ పేషెంట్ డైడ్. సో అప్పుడేమైంది, ద యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ జస్ట్ సస్పెండ్ సూపరింటెండెంట్, రైట్? సో ఇక్కడ ఏమైంది మనకి ఓవరాల్గా హెల్త్ కేర్లో దట్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ సెగ్రిగేటెడ్, రైట్? So a administrative responsibility is different, a clinical responsibility is different. ఓకే, ఈ రెస్పాన్సిబిలిటీస్ని ప్రాపర్గా మన హెల్త్ కేర్లో ఇప్పటికీ ఇంకా సెగ్రిగేట్ అవ్వలేదండి. దట్ ఈస్ ద రీజన్. సో ఈ డాక్టర్ ఈజ్ శాండ్విచ్డ్. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ మనకేమవుతుంది అని అంటే మన సిస్టమ్ అంటే ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్, టేక్ ఈవెన్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఇన్సూరెన్స్ వర్క్స్ విత్ ద కైండ్ ఆఫ్ అంటే ప్యాకేజెస్ సిస్టమ్ అని ఉంటుంది. టేక్ ఆరోగ్యశ్రీ, దట్స్ అనదర్ ప్యాకేజ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్స్లో ఏమవుతుంది అంటే సో దట్ సిస్టమ్ ఆఫర్డ్ సమ్ ఎక్స్ మనీ ఫర్ ఎక్స్ సర్జరీ, వై సర్జరీ. ఓకే, సో డాక్టర్ అండ్ నౌ ద హోల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ డాక్టర్. ఓకే, హాస్పిటల్ వోంట్ టేక్. ఏదైనా అది కాంప్లెక్స్ అయింది అనుకోండి, ఏదైనా చిన్న కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్ ఇట్ వోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ బికాస్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. బట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే సిస్టము నీకు ఇదే ప్యాకేజ్ నువ్వు చేసుకో ఉంటుంది. సో మధ్యలో ఎవరు శాండ్విచ్ అయ్యేది? డాక్టర్ శాండ్విచ్. సో బిట్వీన్ ద సిస్టమ్, పేషెంట్, రైట్? హాస్పిటల్ యూ లీవ్ ఇట్, హాస్పిటల్ ఇట్ హ్యాస్ టు రన్, రైట్? సో పేషెంట్కి సిస్టమ్కి మధ్య, ఈ సిస్టంలో బోత్ హాస్పిటల్ వస్తుంది ప్లస్ ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్, ఎవ్రీథింగ్. సో డాక్టర్ ఈస్ కంప్లీట్లీ శాండ్విచ్డ్. సో మీకు రైట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే పేషెంట్కి రావాలంటే డాక్టర్ హ్యాస్ టు బి ఈ దీంట్లో నుంచి డాక్టర్ని బయట పెట్టాలి, రైట్? బాస్ యూ డూ ద బెస్ట్, రైట్? సో నీకు ఈ ప్యాకేజెస్ హెడేక్, ఆల్ దీస్ థింగ్స్ హెడేక్స్ డాక్టర్ మీద ఉండకూడదండి. అప్పుడే నీకు రైట్ సర్వీస్ వస్తుంది. సో హీ కెన్ డూ అంటే డాక్టర్ జాబ్ ఏంటి? నీకు పేషెంట్కి ఉండే ప్రాబ్లంకి నేను ఐ హ్యావ్ టు యూజ్ ఆల్ ద టెక్నాలజీ అండ్ బ్రింగ్ ఏ సొల్యూషన్. దట్ ఈస్ మై జాబ్. సో నేను ఆ జాబ్ చేస్తే ఐ విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. బట్ ఇప్పుడున్న సిస్టంలో it is not allowing many people unless నీకు అంటే లైక్ మీ since 12 years నేను చాలాసార్లు అనుకుంటానండి, అంటే ఐఎమ్ స్విమ్మింగ్ అగైన్స్ ద టైడ్ అని. బికాస్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ రన్నింగ్ ఇన్ వన్ డైరెక్షన్, ఐఎమ్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ అనదర్ డైరెక్షన్. బట్ సి అందుకే కదా మీరు మా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పి అంత పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. సో అది ఒక 10 to 12 years ఆఫ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్తో ఐ కుడ్ బ్రింగ్ దట్ చేంజ్. అండ్ ఇప్పుడు ఆ పేషెంట్స్ కూడా దాన్ని నేను అంటే నా అర్థం చేసుకునే స్థితికి వెళ్ళారు పేషెంట్స్ కూడా. అది చేయడానికి ఫర్ మీ 10 to 12 years పట్టింది. దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఐ హ్యావ్ ఎ counseling system around me. There is a scientific counselor, there will be a billing counselor. Okay. So their job is exactly ante scientific ga patient ki explain cheyadam, this is your problem, okay, idi men cheyali, right? And then వాళ్ళు నా డేటా చూపిస్తారు, లాస్ట్ 3 years డేటా. లాస్ట్ 3 years లో ఇన్ని సర్జరీస్ చేసాము, ఇంత సక్సెస్ రేటు, ఇంత కాంప్లికేషన్ రేటు. ఓకే, సో ఫర్ ఆల్ కాంప్లెక్స్ సర్జరీస్ దిస్ ఈజ్ మై మెథడ్. నా డేటా చూపిస్తారు. దెన్ వన్స్ ఈ మొత్తం కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత నో పేషెంట్ విల్ ఆస్క్
ఓకే, నాకు ఇంతలో చేయండి అని అడగడు. బికాస్ వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మెడిసిన్ అంటే సైన్స్ అని. ఓకే, అండ్ దర్ ఈజ్ అ హ్యూజ్ థింగ్. ఇప్పుడు నేను డాక్టర్ గారికి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఆయన చేయగలడు, నేను ప్రొవైడ్ చేయకపోతే ఆయన చేయలేడు అనే విషయం వాళ్ళకి కన్వే అవుతుంది ఈ హోల్ కౌన్సిలింగ్ సిస్టంలో. సో దాంతో ఏమైందంటే నౌ ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఆల్సో ఇప్పుడు లాస్ట్ 10 to 12 years ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళు ఏమైందంటే ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వడము. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకేంటి త్రూ పేషెంట్ వస్తారు, దే ఆల్రెడీ గివ్ ఏ బ్రీఫింగ్ టు వీళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చేసి ఉంటారు. సో అలా ఆ ట్రస్ట్ బిల్డ్ అయిన దానివల్ల నౌ ఐఎమ్ ఏబుల్ టు డూ ద అంటే బెస్ట్ సర్వీస్ యూజింగ్ బెస్ట్ టెక్నాలజీ. బికాస్ ఎనీథింగ్ బెస్ట్ విల్ కాస్ట్ యూ ద బెస్ట్. ఓకే, అది చీప్గా రాదు. దట్స్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనకి ఇది నేను ఇక్కడ కార్పొరేట్లో ఉన్నాను కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను అదే గవర్నమెంట్లో ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్. బికాస్ ఆ గవర్నమెంట్ సిస్టంలోనే వర్క్ చేయాలి. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అంటే నాకు ఒక సిస్టమ్ నేను క్రియేట్ చేసుకోగలిగాను. అండ్ ఐఎమ్ ఏబుల్ టు జస్టిఫై whoever is walking into my room without any things. And many times I'll tell patient అంటే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ 100% ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ వాట్ ఐ నీడ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. ఇట్స్ సింపుల్. సో ఐ డోంట్ వాక్ ఇన్ టు అంటే ఈ సర్జికల్ థియేటర్కి నా మైండ్ మీద లిమిటేషన్స్ ఉంటే అసలు నేను దాంట్లోకి ఎంటర్ కూడా అవ్వను. I'll tell patients right and that brings in we have to make patient ki kuda ardham avute it becomes easy for us. True. So that's a whole thing. So appudu nen sandwich avanu ledante I'll be sandwiched between patient again system. And we can't do 100% justification to patient. So that's a whole thing. True. అండ్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నేను ఉస్మానియాలో డిఎం చేశానండి. సో డిఎం చేసినప్పుడు అక్కడ ఓపీ రైట్ 100 పేషెంట్స్ని చూడాల్సి వచ్చేది. క్రౌడ్ ఎక్కువ మీకు 100 పేషెంట్స్. జస్ట్ ఇమాజిన్ 1 person seeing 100 patients in 3 hours. Oh. How much time I can spend for each patient? ఇలా చూడాలి. ఓ మై గాడ్, ఇలా ఏం చూడగలమండి అసలు కదా. యూ కెనాట్ జస్టిఫై. నువ్వు ఏ పేషెంట్కి ఏం చూస్తున్నావు కూడా అర్థం కాదు. సో ఐ మీన్ దట్స్ అ హోల్ ప్రాబ్లమ్. అంటే ఇట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్. సి ఎంటైర్ గవర్నమెంట్ సిస్టమ్ ఆర్ నాట్ జస్ట్ గవర్నమెంట్ ఈవెన్ ఇన్ మెనీ ప్రైవేట్ ప్రాక్టీసెస్ ఆల్సో పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు డూ దాట్. ఓకే, ఈవెన్ లుక్ ఎట్ సి ఐల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బైపాస్ సర్జరీస్ ఉంటాయండి. సో ఎవ్రీ సర్జరీ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి చేయాలి, రైట్? అండ్ ఈవెన్ మై సర్జరీస్, ఇప్పుడు నా సిటిఓ సర్జరీస్ అంటే ఐ స్పెండ్ నియర్లీ 1.5 hours ఆన్ ఈచ్ పేషెంట్ ఫర్ ప్లానింగ్. ఓకే, 1.5 hours ఓన్లీ ఫర్ ప్లానింగ్. అండ్ ద ప్రొసీజర్ మే టేక్ 3 hours, 4 hours or 5 hours. అండ్ ఐ హ్యావ్ టు బీ నేను అట్లా ఉండాలి. 3 hours అవ్వచ్చు, 4 hours అవ్వచ్చు, 5 hours అవ్వచ్చు. నేను 2010లో ఈ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు 6 hours కూడా పట్టేది. నౌ ఇట్ కేమ్ టు 3 hours. ఎంత కాంప్లెక్స్ అయినా కూడా 3 hoursలో చేసేస్తాం. దట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. సో అన్ని అవర్స్ నేను పని చేయాల్సిందే. అంటే సింపుల్గా నేను ఒక్క పేషెంట్కి సొల్యూషన్ తీసుకురావడానికి 1.5 hours ప్లానింగ్. ఇట్స్ ఓన్లీ సర్జరీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మళ్ళీ ఆయన క్లినికల్ అసెస్మెంట్లు, పోస్ట్ అసెస్మెంట్లు అన్నీ తీసేస్తే ఓన్లీ సర్జికల్ పార్ట్ మినిమం 4 to 5 hours పడుతుంది నాకు ఒక పేషెంట్కి, రైట్? సో సేమ్ బైపాస్ సర్జరీ నువ్వు దీన్నే ఇండివిజువలైజేషన్ అంటాం. అంటే అంత టైం నేను ఒక పేషెంట్ మీద స్పెండ్ చేయాలి. బైపాస్ సర్జరీ, ఎనీ కాంప్లెక్స్ సర్జరీస్ ఇన్ మెడిసిన్, సర్జన్ అంటే ట్రీటింగ్ సర్జన్ సఫిషియంట్ టైం స్పెండ్ చేయాలి. అప్పుడే మనం ఆ థెరపీని ఆ పేషెంట్ అనాటమీకి తగ్గట్టుగా ఇండివిజువలైజ్ చేయగలం. నువ్వు అలా కాకుండా 100 పేషెంట్స్ని నువ్వు ఒకే ప్లాన్తో ట్రీట్ చేశారనుకోండి,
రైట్. నార్మల్గా ప్రతి సర్జరీకి ఒక మోటాలిటీ రేట్ అనేది ఉంటుంది. బైపాస్ సర్జరీకి 2% మోటాలిటీ రేట్ అంటాం. ఓకే, సో నువ్వు 100 పేషెంట్స్ ఆ 2% అనేది దట్స్ అన్ ఇంటర్నేషనల్. ఓకే, సో 2% ఎప్పుడు ఉంటుంది అని అంటే నువ్వు ఎవ్రీ సర్జరీని మెటిక్యులస్గా చూసి ప్లాన్ చేసుకొని చేస్తే, రైట్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ దాట్ 2 will become 6. ఇట్ మే బికమ్ 10 ఆల్సో, మనకి తెలియదు, రైట్. సో ఇప్పుడు మన సిస్టంలో ఏమైంది అని అంటే 1 bypass సర్జరీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ 25 lakhs 30 lakhs అవుతుందండి. ఓకే ఓకే, ఓకే. ఇన్ ఇండియా మనకి 1,90,000 నుంచి ఉన్నాయి, రైట్. సో లెట్ us say there is one hospital, one cardiac surgery unit ఉందనుకోండి. ఆ టీం అంతా ఉండాలి కదా. ఆ టీం మొత్తం అంటే నువ్వు మొత్తాన్ని నువ్వు ఫీడ్ చేయాలి అని అంటే మీకు ఒక రెవెన్యూ అనేది ఉండాలి, రైట్. ఒక సర్జరీకి ఎంతమంది ఉంటారు సార్ మొత్తం టోటల్ టీమ్ ఎన్ని మెంబర్స్? బైపాస్ సర్జరీ నీడ్స్ మోర్ పీపుల్ యాక్చువల్గా. టీమ్ చూస్తే 2 surgeons, 2 sisters, ఓకే, and 1 anesthetist, 1 anesthesia technician, ఓకే, right. And next post care lo 1:1 nursing care. That means 3 nurses per day. Okay, so at least 10 people, minimum 10 people, okay, right. So ఇప్పుడు ఆ మొత్తం దీన్ని వయబుల్ చేయాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఈస్ పేయింగ్ సే గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్ 1.2 lakh అనుకోండి, అక్కడ 25 lakhs వస్తుంది. నౌ యూ అండర్స్టాండ్ అక్కడ మనం ఎంత ఇండివిజువలైజ్ చేస్తారు సర్జరీని అంటే దిస్ ఎంటైర్ 10-member టీమ్ నీకు ఒకే పేషెంట్ మీద అన్ని అవర్స్ వర్క్ చేస్తారు. మన దగ్గర ఏమవుతుంది, ఈ ఎంటైర్ 10-member టీమ్ వర్క్స్ ఆన్ 10 patients. Correct. Because otherwise it's not viable. Correct. You can't make it viable. So this logic, I mean every doctor knows this logic, but unfortunately ఏంటంటే దీన్ని మనం we are not able to put into our government minds. Okay, so ఇంకా మనకి pathetic situation ఏంటంటే కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను because I am also in administration. I fought with insurance companies for 4 years నా సర్జరీస్ మీద. ఓకే, బికాజ్ ఏమైంది ఇప్పుడు నా టైప్ ఆఫ్ కాంప్లెక్స్ సర్జరీస్ నేను చేయాలి అని అంటే సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ హార్డ్వేర్, రైట్. సో ఐ వాజ్ శాండ్విచ్ బిట్వీన్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ పేషెంట్. Patient says, company will give, right? Company says, I'll give this, you do it, right? Oh my God. And if I use, more hardware, hospital will come and ask, why you are using more hardware? Okay. Right? Yeah. So surgery becomes non-viable. In terms of money, it becomes non-viable. True. Yes, for patient it is important. Yeah. So I took a decision in 2014 to fight with all insurance companies. Okay. I fought with insurance companies for 3 to 4 years. వెళ్ళి అందరు డాక్టర్స్ని వాళ్ళు ఇది తీసుకొని వాళ్ళకి ప్రజెంట్ చేసి అంటే వాట్ ఈస్ దిస్, ఇట్స్ ఎ న్యూ సైన్స్, న్యూ మెథడాలజీ విచ్ ఐఎమ్ యూజింగ్, ప్లీజ్ కన్సిడర్ అని అట్లా ఒక 3 years అయిందండి. 3 years తర్వాత ఐ సక్సీడెడ్ అల్టిమేట్లీ. బట్ ద ప్రాబ్లమ్, see this happens only here. See ఇప్పుడు నేను ఎందుకు అంత ఫైట్ చేయాలా? Nothing comes to me, right? నాకేం వస్తుంది? So ultimately patient will be benefited. And one thing is నేను శాండ్విచ్ అవ్వను. That's one thing, if I fight for that 2 to 3 years, my rest of the 25 years I don't get sandwiched between these two people, patient and system. So అందుకనే I fought 3 years. And later, everything happened. Now I am able to do all the surgeries to patients. And there is a clarity for insurance company, for patient also. ఇద్దరికి క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఇయ్యంది నేను పే చేసుకోవాలి, రైట్? నేను ఏమిస్తాను ఏమివ్వను అనేది దే నో. అండ్ వై ఇన్సూరెన్స్ కంపెనీ వోంట్ గివ్ ఎవ్రీథింగ్, దానికి రీజన్ ఉందండి. ఇఫ్ యూ లుక్ ఎట్ సేమ్ ఇన్సూరెన్స్ ఇన్ US and here,
యూఎస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ దే పే $1,000 Yes. ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ మనం ఎంటైర్ ఇయర్కి 20-30,000 పే చేస్తాం ఫర్ ఫ్యామిలీ. I think for an insurance company also it is very tough to give all these advances. But నేనున్నాను, I want to take a insurance which covers like 1 crore or 2 crore, but it's not available. కానీ సార్ అంటే ప్రజలు ఒకటి అనుకుంటారు ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటే కనుక ₹1,000 అయ్యే చోట 3,000 యాడ్ అవుతుంది మనకి బిల్లు, హాస్పిటల్ వాళ్ళు అలా వేసేస్తారు అంతే అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉంది. దీని మీద మీరేమంటారు? యాక్చువల్లీ ఎంతవరకు నిజం అది? దిస్ ఈజ్ మిస్యూజ్ మీరు అనేది. ఎస్ సార్, మిస్యూజ్ అనేది అన్ని సిస్టమ్స్లోనూ ఉంటుందండి, రైట్? అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మిస్యూజ్ ఇప్పుడున్న మన ప్రజెంట్ సిస్టంలో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మిస్యూజ్కి, బికాస్ ఈ నార్మల్ సిస్టమ్ ప్యాకేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, నార్మల్ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ యాక్చువల్లీ నాట్ వైబుల్. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. దెర్ ఈస్ అ రీజన్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సి మిస్యూజ్ అనేది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్ మిస్యూజ్ అనేది ఉంటుంది కొంతవరకు. బట్ దాన్ని మనం కాన్వెక్స్ లెన్స్లో పెట్టి చూస్తున్నాం. ఒక 5% మిస్యూజ్ని మనం 100% లాగా చూపించి, బట్ ఇక్కడ 95% సఫర్ అవుతారుగా అదర్ సైడ్. కరెక్ట్. సో ఐ థింక్ దట్స్ వీ హ్యావ్ టు వెయ్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ ప్రాపర్లీ. జనరల్గా మీరు ఒక సర్జరీకి వెళ్ళాలి, సపోజ్ ఈ సర్జరీ సో రోజు మీరు చేయాలని అనుకున్నప్పుడు దానికి ప్లానింగ్ ఎలా చేస్తారు సార్? ఎన్ని రోజులు పడుతుంది మీకు ప్లానింగ్ యాక్చువల్లీ? ఇప్పుడు అంటే నేను ఈ హార్ట్ ఇంటర్వెన్షన్స్లో మనకి CTO ఇంటర్వెన్షన్స్ అని అంటామండి. అది ఆల్మోస్ట్ లైక్ పినాకల్. అంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని అడిగితే నాకు CTO ఇంటర్వెన్షన్స్ నేర్చుకోవాలి అని ఉంది అనేది, దట్స్ ఎ పినాకల్. అంటే ఇంకా యూ వెంట్ టు ద పీక్స్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సో బట్ దానికి లెర్నింగ్ కర్వ్ ఈజ్ ఆల్మోస్ట్ 6 to 7 years ఉంటుంది. ఇఫ్ యూ స్టార్ట్ ఆ టెరిటరీలోకి పోవాలనుకుంటే 7 years ఆఫ్ హార్డ్ వర్క్ మ్యాండేటరీ అండి. సో ఆ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ నేను చూసేది. అన్ని కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్, ఈ CTO ఇంటర్వెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఈచ్ పేషెంట్ నాది ఎంటైర్ ప్లానింగ్ ఇండివిజువలైజ్ చేస్తామండి. ఓకే, ఇట్స్ నాట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 90% ఆఫ్ ద కేసెస్లో నేను 1 day బిఫోర్ అట్లీస్ట్ half an hour to 45 minutes I spend on all his data to analyze. అండ్ మెయిన్గా మనకి యాంజియోగ్రామ్ అని ఉంటుంది ఆ బ్లడ్ వెజల్స్ది. సో ఆ బ్లడ్ వెజల్స్ అనాటమీ ఎలా ఉంది అనేది, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ వెజల్ని అండ్ దాన్ని అంటే బ్రాంచెస్ అన్నీ కూడా మార్చేసేసుకుంటా. ఇట్స్ లైక్ ఇంజనీరింగ్. ఓకే, నేను ఇంజనీరింగ్. సో ఇట్స్ లైక్ ఇంజనీరింగ్ ఓన్లీ. సో విల్ డ్రా అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉంటారు, షీ విల్ డ్రా ఆల్ ద దాన్ని అనటామికోగ్రామ్ అని, ఆ నేమ్ కూడా నేనే కాయిన్ చేశాను. సో అనటామికోగ్రామ్ అని అంటాం దాన్ని. సో ఆ డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత దెన్ ఐల్ హ్యావ్ ఎ ప్లాన్, సర్జికల్ ప్లాన్ అంతా ఎలా చేయాలి అనేది. దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, యాంటీగ్రేడ్, రిట్రోగ్రేడ్ అని విల్ కంబైన్ మల్టిపుల్ టెక్నిక్స్. సో step 1, so we'll start like this. What is the step 1? Okay, if that fails, step 2. What is the step 2? And if that fails, I'll go to step 3. And I have to define every step. Okay, right? And దీంట్లో మళ్ళీ ఎవ్రీ స్టెప్ విచ్ ఐ టేక్ నా నెక్స్ట్ స్టెప్ ఓపెన్ ఉండాలి. యూ అండర్స్టాండ్? మీకు ఇది పజిల్లా ఉంటుంది. నేను స్టెప్ 1 చేస్తున్నప్పుడు నా స్టెప్ 2 కూడా ఆల్రెడీ ఉండాలి. నేను స్టెప్ 2 చేస్తున్నప్పుడు స్టెప్ 3 ఉండాలి. బట్ నేను వేసే స్టెప్ 2 ఆ స్టెప్ 3 స్టెప్ 4ని క్లోజ్ చేయకూడదు. సమ్ టైమ్స్ ఇప్పుడు సే నేను ఒక డిఫరెంట్ స్టెప్ తీసుకున్నాను అనుకో, ఇంకా దట్ క్లోజెస్ సర్జరీ, రైట్? అండ్ ఐ కెనాట్ కంప్లీట్ ఇట్. సో అలా ఎవ్రీ స్టెప్ ఐ హ్యావ్ టు రైట్ డౌన్ మెంటల్లీ. ముందైతే నేను అసలు నిజంగా రాసుకునేవాడిని, బట్ నౌ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బికాస్ 10 years of experience, so everything is mapped in my mind. So every step నేను తీసుకునేటప్పుడు
I'll also think, if I fail this, what is my next option? So ultimately I have to complete it. So అలా అన్ని చాక్ డౌన్ చేసేస్తాం 1 day బిఫోరే, రైట్? అన్నీ నోట్ చేసుకున్నాక మెంటల్ మ్యాపింగ్ చేసేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ డే ఫర్ కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటే ఐ స్టార్ట్ ఓన్లీ ఇన్ మార్నింగ్, మార్నింగ్ 8 o'clock. దట్ ద బెస్ట్ టైమ్ టు డూ కాంప్లెక్స్ సర్జరీస్. 8 o'clock. నేను ఆ 8 o'clock ముందు ఐ డోంట్ అటెండ్ ఎనీ అదర్ పేషెంట్. ఓకే. I won't attend any patient. I'll just go into surgery directly. I would say these surgeries are like meditation. Okay. It's simple. There is no... And the fact of the matter is, because I am a meditator, I am able to do this. Otherwise, it is very difficult. Right. Okay. So, a plan, mental map eskunna tarvata, we have to go, right? And you just execute what you have ఆల్రెడీ ప్లాన్డ్. సో కొన్నిసార్లు మీకు అంటే అన్నోన్ యూనో ఆర్ అన్యాంటిసిపేటెడ్ ఇష్యూస్ సర్జరీ టైంలో రావచ్చు. అప్పుడు కూడా మళ్ళీ ప్లాన్ అక్కడ ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నప్పుడు దెన్ అగైన్ హ్యావ్ టు స్టాప్ ఎ వైల్ 2 to 3 minutes, రీథింక్ అండ్ దెన్ రీడూ. సో బట్ దట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ. ఓకే. సో ఎన్నిసార్లు అయింది ఇప్పుడు? అన్ప్రిడిక్టెడ్. I think maybe 2 or 3 times, not more than that. Okay. Right? In those situations, I'll wait. I'll take a break, 2-3 minutes, and then we'll 5 minutes. We'll rethink whole strategy, and again, then we'll do it. But it happens very rarely, because I believe, నీకు సర్జరీలో ఏదైనా సర్ప్రైజ్ వచ్చింది అని అంటే, ఇప్పుడు నా ఫెలోస్ కూడా చెప్తాను నేను, నీకు సర్ప్రైజింగ్ అనేది అనిపించింది అని అంటే యూ హ్యావ్ నాట్ ప్లాన్డ్ వెల్ అని అర్థం, అంతే. ఇట్స్ అ స్ట్రైట్. ఓకే. అలా ఎందుకు అనుకోవాలి సార్? ఏమో పేషెంట్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనం ఒక్కొక్కసారి ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా. దట్ ఈస్ అ రేర్ సినారియో, బట్ 99% ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ ప్రిడిక్ట్. బట్ ఓన్లీ థింగ్ చెప్పాను కదా మీకు, ఇండివిజువలైజేషన్ ఆఫ్ సర్జరీ అవ్వాలి. రైట్. అంటే హౌ మచ్ టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ all these pieces of information. Exactly. నేను అంత టైం స్పెండ్ చేస్తే అంత ఇండివిజువలైజ్ అవుతుంది, అప్పుడు అన్ని ప్రిడిక్ట్ అవుతాయి. సో ఇది ఫెలోస్కి నేను కామన్గా చెప్తాను, నీకు సర్ప్రైజ్ వచ్చింది అని అంటే యూ హ్యావ్ నాట్ ప్లాన్డ్ వెల్. అలా ఆలోచిస్తేనే నువ్వు ఎవాల్వ్ అవుతావు, అదర్వైజ్ ఎవాల్వ్ అవ్వవు. లేదు నేను అన్ని బాగానే చేశాను అయినా కానీ కాంప్లికేషన్ వచ్చింది అని అంటే యూ విల్ నెవర్ ఎవాల్వ్, బికాస్ ఆ యాటిట్యూడ్తో మనం ఎవాల్వ్ అవ్వాలి. ఎవరు ఎవాల్వ్ అవ్వలేరు. మీరైనా కూడా ఇంటర్వ్యూస్లో సంథింగ్ హ్యాపెండ్ యూ ఆల్వేస్ గో విత్ ఎ ప్లాన్. సో నేను చూసాను, నేను 10 points రాసుకొని వచ్చారు, 11 points, రైట్? నాకు చూపించలేదు. దెర్ ఈస్ సమ్ ప్లానింగ్ హ్యాపెండ్ ఆల్రెడీ, రైట్? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్లో మీకు మళ్ళీ ముందు వెనక అవుతూ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి ప్లాన్డ్. సో అంటే మనం ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో అంత టైం ఉండట్లేదు దానికి. ఎనీవే, సో అట్లా సర్జరీ నియర్లీ 3 to 5 hours పడతాయి మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్. సో ఇనీషియల్ ఫేజ్లో అయితే నేను 5 hours నేను ఒక్కడిని ఉండేవాడిని, మిగతా టీం అంతా చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఐఎమ్ ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 3 hours. ఓకే. బ్రాడ్గా సేమ్ టీమ్ విల్ స్టే విత్ మీ. సో ఐ మీన్ అలా ఉంటుంది. అండ్ దట్ 3 to 5 hours ఈజ్ లైక్ మెడిటేషన్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్, బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ, అంటే దాంట్లోకి ఇంకా ఎన్గ్రాస్ అయిపోయి ఉంటామండి. యూ కాంట్ ఈవెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్స్ హౌ వీ కెన్ డూ దీస్ సర్జరీస్. అంత ఇండివిజువలైజేషన్ కూడా అవసరం. అండ్ సమ్టైమ్స్ ఐ విల్ టెల్ పేషెంట్ అటెండెన్స్ ఆల్సో, ఏది నేను సర్జరీ ముందు వచ్చి కలుస్తాము మాట్లాడతాము అని అంటే ఐ విల్ టెల్, సి ఐ కాంట్ స్పీక్, ఐ విల్ స్పీక్ ఓన్లీ ఆఫ్టర్ సర్జరీ, రైట్? సో దట్స్ వాట్ మనకి ఇంకా అంటే ఫోకస్ అంతా ఇంకా మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకే నేను ఇంకో పేషెంట్ కూడా చూడను సర్జరీ ముందు, ఇంకో యాంజియోగ్రామ్ కూడా చూడను నేను, బికాస్ అగైన్ that will pollute my plan and it can see.
వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రైట్, ఎనీథింగ్ Exactly, కెన్ sir. పొల్యూట్. నిజం సార్. నాకు వెరీ లాంగ్ బ్యాక్ ఐ వాజ్ నేషనల్ అథ్లీట్. నాకు ఈ బోన్ దీనిలోంచి బయటకు వచ్చేసింది. నాకు డిస్లొకేషన్ కంటిన్యూస్లీ ఒక 10-15 టైమ్స్ అయిన తర్వాత నూనె ఇది కుదరదు, ఇంకా కుట్లేసేయాల్సిందే, ఆర్థోస్కోప్ చేయాల్సిందని ఫిక్స్ చేశారు డాక్టర్ విద్యాసాగర్ గారు కామనేనిలో. ఇట్స్ 20 years బ్యాక్ సంగతి. సో నాకు అనెస్థీషియా పక్క నుంచి ఎక్కుతుంది, రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా అని డిస్కస్ చేసుకుంటా. నాకు టెన్షన్, నేను చెయ్యెత్తుతుందని నాకు రైట్ హ్యాండ్. సో అలాగా నిజంగానే ఒక ఆ మైండ్ ఎంతో మంది పేషెంట్స్ ఎన్నో స్టోరీస్ మీరు చూసి ఈ పేషెంట్కి ఏంటి అనేది నిజంగా సార్ ఇట్స్ ప్రాపర్ ప్లానింగ్. మీరు ఈ సర్జరీకి వెళ్ళేటప్పుడు వేరే పేషెంట్ని కలవకపోవడం అనేది ఇట్స్ టోటలీ ఫోకస్డ్ ఆన్ యూర్ వాట్ యూఆర్ డూయింగ్ అనేది. సో అది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మై టీమ్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 95% అండి. సో దట్ సక్సెస్ ఈజ్ మీకు బెస్ట్ సెంటర్స్ ఇన్ జపాన్, బెస్ట్ సెంటర్స్ ఇన్ యూరోప్, బెస్ట్ సెంటర్స్ ఇన్ యూఎస్కి ఈక్వలెంట్ అది విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్. సో దట్ హ్యాపెన్. అది ఎలా అవుతుంది అంత సక్సెస్ రేట్ అంటే ఇట్స్ ఆల్ ప్లానింగ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఐ స్పెండ్ ఆన్ ఎవ్రీ పేషెంట్ అండ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో దట్స్ అ కీ. ఏ సర్జరీకైనా మీరు జనరల్గా మీతో పాటు ఉండే కో టీమ్ ఎవరైతే ఉంటారో, అటెండెంట్స్ అనండి లేకపోతే మీకు సపోర్ట్ ఒక మీ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఫెలో కార్డియోలజిస్ట్, ఎగ్జాక్ట్లీ, నర్సింగ్ అసిస్టెంట్ అండ్ క్యాథలాబ్ అసిస్టెంట్ అని ఉంటారు. వీళ్ళందరినీ ముందే మీరు అసలు ఎవరు వస్తున్నారు ఈ రోజు అని మీరు ముందే వాళ్ళని కనుక్కోవాలి. ఆల్మోస్ట్ ఫర్ ఆల్ మై సర్జరీస్ ఈ పీపుల్ ఆర్ కాన్స్టెంట్ అండి. అవునా? బికాజ్ ఐ డూ మార్నింగ్ 8 o'clock, ఓకే, రైట్? సో వీళ్ళందరూ కాన్స్టెంట్గా ఆ టైంకి వాళ్ళే ఉంటారు. ఓకే. ఒక్క పొరపాటున ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మిస్ అయ్యారు అని అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ టైంకి? అంటే ఒకటి ఆబ్వియస్గా ఫ్రస్ట్రేట్ అవుతాం, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ బికాస్ ఇట్స్ అన్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇఫ్ మై అసిస్టెంట్ సింక్ అయి ఉన్నాడు అనుకోండి, ఇట్ బికమ్స్ ఈజీ, నా డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ విల్ కమ్ డౌన్. సింక్ అవ్వలేదు అనుకోండి, నేను సర్జరీ గురించి ఆలోచించాలి, ప్లస్ అగైన్ దిస్ సబ్ స్టెప్స్ గురించి కూడా ఆలోచించాలి. దట్స్ వేర్ అంటే టైం ఇంక్రీజ్ అవుతుంది, ప్రొసీజర్ ప్రొలాంగ్ అవుతుంది. కొన్నిసార్లు అంటే ఈ ఇంటర్వెన్షన్లో మనం వైర్లు ఇవన్నీ వాడతాం, వైర్ లాగేస్తాడు అనుకోండి, నేను 3 hours చేసిన స్టెప్ జస్ట్ వైరింగ్కి అగైన్ ఐ హ్యావ్ టు డూ. ఇట్ హ్యాపెండ్ రేర్లీ, బట్ రీసెంట్లీ ఐ థింక్ లాస్ట్ 3 months ఇట్ హ్యాపెండ్ వన్స్. బికాస్ ఒరిజినల్గా నాకు అసిస్ట్ చేసే నర్స్ షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, సో మధ్యలో వెళ్ళిపోయింది. అంటే షీ కుడెంట్ ఏబుల్ టు స్టాండ్ అనమాట. 3 hours తను వెళ్ళిపోయింది. The next fellow came and he just pulled it because my 3 hours of stuff is gone in 1 second. Malli మొదటి నుంచి I have to redo. See, we can't come out, right? So that's very, very important, no doubt. See, entire team నాకు sync అయి ఉండాలి. So I make sure all these people will be there in every surgery, and they also make sure because see, they are also passionate. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు సార్ చేసే సర్జరీకి అసిస్ట్ చేయాలనే ఆ ప్యాషన్ వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ మెనీ టైమ్స్ వీ ఆల్సో డూ లైవ్ సర్జరీస్. లైవ్ సర్జరీస్ మనకి అవి ట్రైనింగ్కి వీ సెండ్ ఇట్ టు ఆల్ ద కంట్రీస్, ఆల్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, అండ్ వీ లైవ్ ట్రాన్స్మిట్ టు యుఎస్, అదర్ కంట్రీస్ ఆల్సో. సో దట్స్ లైక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ అది. they'll be passionate in doing. కానీ సార్ పేషెంట్కి ముందే మీకు ఈ సర్జరీ చేస్తున్నాం, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఎదుగు సర్జరీ ప్రాసెస్ ఇలా ఉంటుంది, మీకు ఇన్ని రోజులు పడుతుంది రికవరీకి, లేదంటే ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పేషెంట్కి ప్లస్సా మైనస్ అంటారా? See, there are 2 things అండి. అంటే ఇక్కడ మనం ఇఫ్ యూ లుక్ ఎట్ అంటే లీగల్ ఆస్పెక్ట్స్లో చూస్తే మనం అన్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి కన్సెంట్ తీసుకోవాలన్నాను, లీగల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. బట్ సి వెన్ యూ లుక్ ఎట్ ఎమోషనల్లీ, సి ఇప్పుడు ప్రతి పేషెంట్ మెంటలీ అంటే స్టేబుల్ ఉంటాడని మనం అనుకోకూడదు, రైట్?
సో అండ్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాక్టర్ ట్రీటింగ్ ఫిజిషియన్. సో లీగల్గా అయితే మనం అన్ని చెప్పి కన్సెంట్స్ అన్ని తీసుకోవాలి. బట్ యూ హ్యావ్ టు ఈవెన్ అసెస్ సి doctor job is not just a legal job, right? Exactly. There is a human approach towards the other individual. So sometimes we avoid telling patient. There are patients who are quite stable. They can absorb anything. There will counsel. There are patients అయిపోతారు నాలంటి వాళ్ళు ఎవరైనా. సో మన వాళ్ళని అసెస్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది వాట్ వీ హ్యావ్ టు టెల్, వాట్ వీ షుడెంట్ టెల్ అనేది. ఎక్కడైతే వాళ్ళకి చెప్పొద్దు, సో దిస్ గై కెనాట్ అబ్జర్వ్ అనుకుంటే జనరల్గా అటెండెన్స్ని కౌన్సిల్ చేసేసి పేషెంట్కి ఆల్వేస్ మనం పేషెంట్ ఏదైనా ట్రీట్మెంట్లోకి సర్జరీలోకి వెళ్తున్నప్పుడు యూ హ్యాస్ టు గో విత్ ఏ పాజిటివ్ అప్రోచ్ అండి. సో ఆ పాజిటివిటీ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు మనం పేషెంట్కి ఇవ్వాల్సిందే. జనరల్గా నెగటివిటీ మనం పేషెంట్కి అంటే లా ప్రకారం ఇవ్వాలి. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ వీ కాంట్ జస్ట్ లుక్ ఎట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ విత్ ద లా ఇన్ మైండ్. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ మెడిసిన్. ఈ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అయ్యాయి బయట గొడవలు ఇవన్నీ ఎందుకు అంటే, సో వెన్ యు ఆర్ అప్రోచింగ్ ఎ పర్సన్ విత్ ఎ హ్యూమన్ వే యూ విల్ ఆల్వేస్ ట్రై టు డూ సర్టన్ నెగటివ్ థింగ్స్ని మనం జనరల్గా చెప్పం. ఓకే, సో ఇక్కడ అంటే స్మాల్ థింగ్ ఏంటంటే యూ కెన్ షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ పేషెంట్ అటెండెంట్స్ రాదర్ దెన్ పేషెంట్తో ఆల్వేస్ గివ్ ఎ పాజిటివ్ అప్రోచ్ అండ్ ఆ పాజిటివిటీ ఇవ్వాలి మనం. ఇట్లాంటి సర్జరీస్లో ఏంటంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పాజిటివిటీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ నేను చూసిందండి నా లైఫ్లో, నెగటివ్ అప్రోచ్తో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళకే అవుతాయి. Yes. See, if you are not positive, okay, and I keep telling patient attendants, sometimes patient మనకి చేయించుకోవాలని ఉండదు, అటెండెన్స్ పుష్ చేస్తూ నో చేయించుకో, ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్, యూ హావ్ టు గెట్ ఇట్ డన్ అని సమ్టైమ్స్ డిస్కషన్ నా ముందు కూడా అవుతూ ఉంటుంది. వన్స్ ఐ అండర్స్టాండ్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్, దెన్ ఐ టెల్ అటెండెన్స్ ఆల్సో గివ్ టైమ్. ఇప్పుడు ఎనీథింగ్, ఇప్పుడు మన హార్ట్ సర్జరీ అయినా కూడా వాళ్ళకి 12% ఛాన్స్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీ ఉంటుంది. ఇట్స్ నాట్ 100%. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్ ఈస్ హయ్యర్, బట్ బ్రాడ్గా 12 to 15% ఛాన్స్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఇఫ్ యూ ట్రీట్ ఇట్ ఈస్ ఓన్లీ 2% రిస్క్ ఆఫ్, అంటే ఈ ఎసెన్షియల్గా మనం ఆ 15% రిస్క్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీని 2%కి తగ్గిస్తాం బై డూయింగ్ ఎ సర్జరీ, రైట్? సో అల్టిమేట్గా మనం సేవ్ చేసేది 100 సర్జరీస్ చేస్తే 13 పేషెంట్స్ అండి. ఓకే, దట్స్ అ లాజిక్. ఓకే, ఇప్పుడు ఆ 2లో ఎవరుంటారు అని అంటే, ఎవరికైతే నెగటివ్ అప్రోచ్ అంటే నాట్ అబ్జార్బ్డ్, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ మీద కన్విక్షన్ లేదు, రైట్? సో మెంటలీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. దోస్ ఆర్ ద పేషెంట్స్. ఓకే, అండ్ హౌ థాట్ ఎఫెక్ట్స్ నో వన్ నోస్, బికాస్ మనం దాన్ని మెజర్ చేయలేం కదా. బట్ ప్రాక్టికల్గా నేను చూసిందంతా నెగటివ్ అప్రోచ్ పీపుల్ విల్ సఫర్ ఎ లాట్. ట్రీట్మెంట్స్ అనే కాదు, యూ జస్ట్ లుక్ ఎట్ రొటీన్ లైఫ్ చూడండి. ఊరికే అంటే సోషల్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఈవెన్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, ఈ థాట్ ప్రాసెస్ నాకు నిజంగా అర్థం కాదు సార్. ఇప్పుడు ఒక పనికి మనం కీడించి మేలించాలి అని అంటారు కదా. ఇప్పుడు మనం వెడుతున్నాం, అరే బాబు సైకిల్ వేసుకెడుతున్నాం, జాగ్రత్త, ఇలా వెళ్ళు అలా వెళ్ళు, ఇలా వెడితే ఇలా అవుతుంది అని చెప్తాం, ఇలా వెళ్ళకపోతే ఇంతమంది జరుగుతుందని చెప్తాం. దాని నెగటివ్ థాట్ ప్రాసెస్ అంటే ఎలా? అవతల ఇండివిజువల్ ఎలా తీసుకుంటున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సరే, నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ప్లీజ్. రైట్, సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మీ ఆయనకి సర్వ్ చేశారనుకోండి, రైట్? బ్రేక్ఫాస్ట్ చెత్తగా ఉంది, నీ మొహంలా ఉంది అని అంటే మీకు ఎలా ఉంటుంది? అవును. మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తారా మీరు? రైట్, యు ఆర్ ఓన్లీ సేయింగ్ బాగాలేదనే కదా చెప్తున్నారు, రైట్? బట్ ఇంకో రకంగా చెప్పొచ్చు మనం అదే దాన్ని. ఓకే, రైట్. నువ్వు ఎస్టర్డే చేసిన ఉప్మా చాలా బాగుండింది. ఓకే, హౌ ఇస్ దిస్ అంటే సూటిగా గుచ్చకుండా, అంతేనా? మెసేజ్ ఇస్ సేమ్, టుడేస్ ది బాగాలేదు అన్నాం, రైట్? రైట్, బట్ హౌ ఐఎమ్ కన్వేయింగ్, రైట్? సో దట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ కంప్లీట్ నెగటివ్ అప్రోచ్, రైట్?
రైట్. సో వాట్ హ్యాపెన్స్ అదర్ ఇండివిజువల్, నువ్వు హర్ట్ అయిపోతావు కదా, అవును రైట్. సో అండ్ దెన్ యూ నెక్స్ట్ 24 hours ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, కరెక్ట్ రైట్. అవును సింపుల్. అదే మనం ఇలా కన్వే చేసామనుకోండి. సో దట్స్ వాట్ మనం ఇందాక పేషెంట్కి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది కూడా ఎలా కన్వే చేయాలి అనేది. సో మీకు మహాభారతంలో ఉంది కదా, అశ్వత్థామ అతః కుంజరః. దట్స్ హౌ దట్ నెగటివిటీ షుడ్ బి లైక్ కుంజరః, అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ నెగటివిటీ, రైట్. నువ్వు అతః అనేది యూ బ్రింగ్ ఆల్ పాజిటివిటీస్, కుంజరః కదా. సో యూ హ్యావ్ టు టెల్ లైక్ దాట్. ఇప్పుడు అదే నువ్వు సేమ్ ఈ సైకిల్ తీసుకొని వెళ్ళాడు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్నే పడతావు అని అన్నారు అనుకోండి. వాట్ ఈస్ డామినేటింగ్ యువర్ కన్వర్జేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అవతల పర్సన్ అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ పర్సన్ అనుకోండి, దే వోంట్ అబ్జర్వ్. మీరు ఎంత నెగటివిటీ ఇచ్చినా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు. ఇప్పుడు అవతల పర్సన్ ఆల్రెడీ నెగటివ్ అనుకోండి, రైట్, he'll observe only your negative comments, right? He won't take positives. Right. నువ్వు ఇలా వెళ్ళు, భవన దగ్గర వెళ్ళు, అవన్నీ అబ్జర్వ్ అవ్వవు. సో we don't know the status of the other individual. కానీ దానికి చాలా కష్టపడాలి సార్, మెంటల్ స్ట్రామింగ్ చేయాలి. ఎలా చెప్పాలి ఏంటి, ఇలా చెప్తే ఏమనుకుంటారు, ఇలా చెప్తే ఏంటి అని. సెన్సిటివిటీ అండి, ఇట్స్ ఎ సెన్సిటివిటీ, దట్స్ ఆల్. ఐ మీన్ అంటే నేనున్నాను, రైట్, సో ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ ఇంటూ అదర్ పర్సన్ షూ. ఇప్పుడు దట్స్ అ హోల్ జాబ్ అండి. ఇప్పుడు డాక్టర్ది, రైట్, సో హౌ కెన్ ఎ డాక్టర్ బికమ్ ఎ గుడ్ డాక్టర్? ఓకే, ఇప్పుడు గుడ్ డాక్టర్ అంటే రెండు ఉన్నాయి వర్డ్స్, గుడ్ డాక్టర్ అని, రైట్. డాక్టర్ అంటే ఇట్స్ అ సైంటిఫిక్ పర్సన్, ఓకే. ఈ కెనాట్, ఆయన గుడ్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఈజ్ అ సైంటిఫిక్ పర్సన్, ఈ నీకు మెడికల్ సైన్స్ ఇవన్నీ చదివిన పర్సన్, ఓకే. సో అది గుడ్ కావాలి అని అంటే ఏంది అని అంటే నీకు హ్యూమన్ అప్రోచ్ ఉండాలి, రైట్, దట్ అండ్ సెన్సిటివిటీ ఉండాలి. సో దెర్ ఆర్ 2 aspects నీకు గుడ్ డాక్టర్ అంటే. వన్ ఈజ్ నీకు సైన్స్ మంచి అంటే ఇంపెకబుల్గా నువ్వు సైన్స్ నేర్చుకొని ఉండాలా, ప్యాషనేట్గా యూనో చదివి ఉండాలి, నేర్చుకొని ఉండాలి, ఇవన్నీ దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. బట్ సెకండ్, వీటన్నింటినీ నువ్వు హార్ట్ఫుల్గా వాడాలి, దట్స్ హ్యూమన్ అప్రోచ్తో పేషెంట్కి వాడాలి. ఓన్లీ ఈ రెండు కాంబినేషనే మేక్స్ డాక్టర్ గుడ్ డాక్టర్, ఓకే, రైట్. సో ఆ గుడ్ అనేది సెన్సిటివిటీ, ఓకే. సెన్సిటివ్ పేషెంట్ ఉన్నాడు, వాళ్ళు చెప్తూ ఉంటారు, యూనో సమ్ టైమ్స్, మెనీ టైమ్స్ అండి, ఫాలో పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నిజంగా ఏం ఉండదు, ఓకే, దిల్ కమ్, రైట్, వీల్ అసెస్, యూనో ఆల్రెడీ అసిస్టెంట్ చూసి మొత్తం ఎంటర్ చేసి ఉంటాడు, ఐ విల్ జస్ట్ గో త్రూ ఇట్, దెన్ ఐ విల్ అండర్స్టాండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. వాళ్ళు రాగానే అన్నీ బాగున్నాయి, ఇట్స్ ఫైన్, ఓకే అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అవును, దట్ ఈస్ సెన్సిటివిటీ, ఓకే, రైట్. సో నాకు తెలుసు అన్నీ బాగున్నాయని, ఓకే, రైట్, బట్ ఐ హ్యావ్ టు గివ్ టైమ్ టు హిమ్. సో ఈవెన్ దో ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఫర్ మీ, అంటే నాకు ఇంకా 4-5 members వెయిట్ చేస్తుండొచ్చు, ఆ థియేటర్లో సర్జరీ వెయిట్ చేస్తుండొచ్చు, బట్ హీ కేమ్ ఫ్రమ్ సమ్ 500 kilometers, 600 kilometers, ఓకే. హౌ మచ్ టైమ్ హీ మస్ట్ హ్యావ్ స్పెంట్ కమింగ్ ఓవర్ టు హాస్పిటల్ నన్ను కలవడానికి. కొందరైతే 12 hours జర్నీ చేసి వస్తారు. దెర్ ఆర్ పేషెంట్స్ హూ కమ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, రైట్. సో దట్ ఈస్ సెన్సిటివిటీ, అంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు హిస్ షూ, రైట్. సో ఏం లేదని ఆల్రెడీ నేను ఒక కంక్లూజన్కి వచ్చిన, ఐ విల్ లిసన్ టు దెమ్, ఓకే. సో ఐ హ్యావ్ టు గివ్ 5 minutes వాళ్ళకి ఇచ్చేస్తే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత దెన్ విల్ కీప్ ఫ్యూ సూతింగ్ వర్డ్స్ అండ్ విల్ గివ్ some confidence, and that works for him for next 6 months to 1 year అండి, నెక్స్ట్ ఫాలో అప్ వరకు. కొందరు పేషెంట్స్ ఉంటారు షార్ప్గా నేను 6 months రమ్మంటే 6 months వచ్చేస్తారండి. కొన్నిసార్లు కొందరు అడిగేస్తారు, సార్ నేను మళ్ళీ మధ్యలో రాకూడదా అంటారు. నో, ఇఫ్ యూ ఫీల్ యూ ప్లీజ్ కమ్, రాకూడదు అని చెప్ప, దట్స్ ఇస్ సెన్సిటివిటీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్ పర్సన్, రైట్. సో మెడిసిన్ ఈజ్ నో డౌట్ ఇట్స్ ఎ సైన్స్,
but you have to bring in, your humanness into that science. Then only it works in a right direction. Otherwise, it won't work in a right direction. ఇప్పుడు ఆ సెన్సిటివిటీ అనేది ఓన్లీ డాక్టర్కి ఒక్కడికే కాదండి. ఆ సెన్సిటివిటీ మనకి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను, ఐఎమ్ ఏ ఫాదర్, ఐ హ్యావ్ టు సేమ్ సెన్సిటివిటీ టువర్డ్స్ మై చిల్డ్రన్. వైఫ్, సేమ్ సెన్సిటివిటీ టువర్డ్స్ స్పౌస్. ఇంట్లో ఇంకెవరైనా ఫాదర్, మదర్, దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫినామినా. అండ్ ప్రతి ప్రొఫెషనల్కి అవసరం, ప్రతి హ్యూమన్ బీయింగ్కి అవసరం. దెన్ ఓన్లీ యూ కెన్ ప్లే ఆల్ ద రోల్స్. అదర్వైజ్ యూ కెనాట్ జస్టిఫై ఆల్ యువర్ రోల్స్. ఓకే, బేసిక్గా మీరు చాలా సెన్సిటివ్ అని విన్నా నేను, చాలా సాఫ్ట్ నేచర్ అని. సో సాగర సంగమం లాంటి సినిమాల్ని ఇష్టపడే మీరు పొద్దున్న లేస్తే హార్ట్లు కోసేసి శుభ్రంగా బ్లడ్తోనే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సహవాసం చేసే పరిస్థితి. రెండింటిని అసలు నేను కంపేర్ చేయలేకపోతున్నా ఒకే మనిషిలో ఉండడం అనేది. ఇంత సాగర సంగమం స్టోరీ అని చెప్పండి ఒకసారి నాకు. ఇప్పుడు నాకు మీరు అది ఏ సినిమాలు మీకు ఇష్టమో అన్నప్పుడు సాగర సంగమం, స్వాతి ముత్యం, అక్కడే తెలుస్తుంది మీరు ఎంత సాఫ్ట్ నేచర్ అనేది. హ్యూమన్స్కి అంటే బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ ఉండాలండి. వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎమోషన్, దట్స్ వెన్ యూ డూ ఆల్. యు ఆర్ లూజింగ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్, యు ఆర్ లూజింగ్ బ్యాలెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్, అండ్ దట్స్ వెన్ ఆల్ దిస్ నాన్సెన్స్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ. When you are losing balance, nonsense happens. And his movies basically takes human beings into extremes of emotions, which is not good. Right. Okay? People may like and watch it, that's a different story, but I personally don't like it. Sir. Take, your Sagara Sangamam. How subtle the emotions are. What emotions he brings out. They are so subtle. అంటే మీరు ఎప్పుడు దాంట్లోకి అంత డీప్గా అబ్జర్వ్ అవ్వరు అండ్ డిస్కనెక్ట్ కూడా అవ్వరు. సో సటిల్ ఎమోషన్స్లోంచి తీసుకెళ్తాడు. ఐ మీన్ దట్స్ వై ఐ లైక్ దోస్ మూవీస్, బికాస్ ఇట్ వోంట్ స్పాయిల్ యువర్ పర్సనాలిటీ. బట్ సీ, ఐ మీన్ దట్స్ వాట్ ఎప్పుడైనా కలిసారా మీరు? నేను ఎప్పుడు కలలేదు. ఐ థాట్ ఆఫ్ మీటింగ్ హిమ్ మెనీ టైమ్స్, బట్ ఐ కుడెంట్. అవునా? నెవర్ ట్రైడ్ సీరియస్లీ ఆల్సో. ఓకే, కలవాలని మాత్రం అనుకున్నారు. యా. ఓకే, రీసెంట్గా మీకు నచ్చిన మూవీస్ ఉన్నాయండి? యాక్చువల్లీ రీసెంట్గా నేను ఏం చూసాను, మీరు లాస్ట్ చూసిన మూవీ ఏది? యాక్చువల్లీ అంటే థియేటర్కి అయితే వెళ్ళలేదు. ఐ థింక్ నిన్న మొన్న చూసానండి. అదేంటి పవన్ కళ్యాణ్ మూవీ ఈ మధ్య వచ్చింది, క్యాజువల్గా చూసాను అంతే. ఐ థింక్ హాఫ్. So you can understand. Yes. I'm not connected with the movie. ఆ పేర్లు అయితే ఇప్పటికైనా చెప్పగలను నేను, బట్ దీస్ నేమ్స్ ఐ కెనాట్ టెల్ బికాస్ ఐ డోంట్ గెట్ కనెక్టెడ్. ఈ మధ్య కాలంలో 40 yearsలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఫాస్ట్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ, కార్డియాక్ అరెస్ట్లు కానీ, చాలా యంగ్ పీపుల్కి చాలా ఫాస్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది గత 20 సంవత్సరాల్లో గ్రాఫ్ చూస్తే చాలా ఎక్కువ కనపడుతోంది అని. సో దీనికి మీ ఉద్దేశ ప్రకారం రీజన్ ఏమై ఉంటుందండి? ద మెయిన్ రీజన్ ఈజ్ దీస్ ఆర్ ఆల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఓకే. సో సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మన లైఫ్ టుడే మన గ్రాండ్ పేరెంట్స్ లైఫ్తో కంపేర్ చేసుకోండి. ఆ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది మనకి అర్థమవుతుంది. సో మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ వాళ్ళు డైలీ అంటే ఇప్పుడు ఆ ఫీల్డ్స్కి వెళ్ళడం, 3 to 4 kilometers వాకింగ్, మార్నింగ్ వెళ్తారు వస్తారు, ఈవినింగ్ వెళ్తారు వస్తారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 10 kilometers వాకింగ్ ఉండేది వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్లో. మన ప్రొఫెషన్లో, నా ప్రొఫెషన్లో అంటే ఆ ప్రొఫెషన్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది 0. మీ ప్రొఫెషన్లో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉందా? 0. రైట్. నెక్స్ట్ ఫుడ్ తీసుకోండి. వాట్ ఫుడ్ దే ఎట్, వాట్ వీఆర్ ఈటింగ్. ఓకే. వాళ్ళంతా హోల్ గ్రెయిన్, అప్పుడంతా రిఫైనింగ్ అన్నీ ఏం లేవు. ఓకే, ఇట్స్ ఆల్ హోల్ గ్రెయిన్ ఫుడ్. నౌ ఇట్స్ ఆల్ ఎ రిఫైన్డ్ ఫుడ్. ఓకే. సో ఇప్పుడు మీకు రైస్ అనేదాన్ని నువ్వు ఎంత రిఫైన్ చేస్తే అవుటర్ లేయర్స్ కంటైన్స్
ఆల్ దిస్ ప్రోటీన్ అండ్ వైటమిన్స్ అండి. ఇన్నర్ లేయర్ ఈజ్ ఓన్లీ సింపుల్ కార్బోహైడ్రేట్. మనకి రిఫైన్మెంట్ ప్రాసెస్లో అంటే టు మేక్ ఇట్ గ్లామరస్, ఓకే, మొత్తం దాన్ని షేవ్ చేసేసి అంటే ద హెల్తీ పోర్షన్ ఈజ్ గాన్ అండ్ వాట్ యువర్ ఈటింగ్ ఈజ్ ఓన్లీ అన్హెల్తీ పోర్షన్. నెక్స్ట్ కమ్ టు హ్యాబిట్స్. ఓకే, హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ, నౌ యూ హ్యావ్ సీన్ రైట్ డ్రగ్ అబ్యూస్, ఆల్ దట్ స్టఫ్ విచ్ వర్ నాన్ ఎగ్జిస్టింగ్ ఇన్ 1980s, 70s. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నిటి వల్ల అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ప్రొఫెషన్లో, ప్లస్ ఫుడ్ చేంజెస్, ప్లస్ మనకి హ్యాబిట్స్, వీటన్నింటి వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ అస్ బాడీ, రైట్? సో ఈ డిసీజెస్ ఒకప్పుడు ఏదైతే 60 years తర్వాత వచ్చాయి, నౌ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 40s. సో ఎస్టర్డే నేను ఏదో పేపర్కి ఆర్టికల్ కావాలని అంటే నేను డేటా చూశాను, మా క్యాత్ ల్యాబ్లో సర్జరీస్ డేటా. బిలో 60, above 60. 70% of my cath lab surgeries are below 60. This is a data. I took 3 days. Every day I observed data. 70% are below 60. Only 30% are above 60. Okay. Again, below 60, 50% are below 50. Okay. Oh. Below 50. So you can imagine, see, అంటే సో ఇవన్నీ అంటే ఏజ్, అంటే ఆ ఏజ్ అనేది ఏ ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, అంటే ఎర్లీ ఏజ్కి వస్తున్నాయి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంతకీ మీ హెల్త్ కోసం మీరు ఏం చేస్తుంటారు, ఇంత ఫిట్గా ఉన్నారో చెప్పలేదు మాకు. మెయిన్ ఈజ్ మెడిటేషన్, దెన్ ఐ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీ డే అండి, 1 hour. ఎక్కడ సార్? Community law. We have a badminton court, so I play almost 45 minutes to 1 hour. Okay. So I mean, yoga chesevandi, but now mainly meditation and 1 hour of physical activity. Nenu pedda foodie kaadandi. Okay. No foodie and no habits, nothing. మీ డాక్టర్స్కి అసలు హ్యాబిట్ ఉండదంటారా? అట్లేం లేదు. మీరు హ్యాబిట్స్కి ప్రొఫెషన్కి అసలు సంబంధం లేదు. అంటే వీళ్ళకి టోటల్గా అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇది తీసుకుంటే ఏమవుతుంది అనేది మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, అంటే అవేర్నెస్, నాలెడ్జ్ ప్రాక్టీస్కి ట్రాన్స్లేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే. ఇప్పటికీ నాకు చాలా మంది పేషెంట్స్ వస్తారు, సార్ డాక్టర్ గారు డైలీ 2 pegs తీసుకోమన్నారు, అంటే వాళ్ళు అడగాల వద్దా అనే మీమాంస్లో అడుగుతారనమాట, తీసుకోమంటారా వద్దంటారా అని. సో నేను పేషెంట్కి ఏం చెప్తానంటే, ఫస్ట్ నేను అడుగుతాను అసలు నేను ఏం చెప్తాను అనుకుంటున్నారు మీరని అడుగుతాను. నేను ఎప్పుడు ఆన్సర్ చెప్పను నేను దానికి. అంటే వాళ్ళు దే విల్ వెయిట్ ఫర్ 1 to 2 minutes అండ్ దే విల్ టెల్ వద్దని చెప్తారండి అని వాళ్ళు చెప్తారు, ఫాలో దట్ అని చెప్తారు. మరి ఆ డాక్టర్ గారు అలా చెప్పారండి అంటే మేబీ డాక్టర్ గారు కూడా డైలీ 2 pegs తీసుకుంటారేమో. ఇప్పుడు ఇంతకీ డ్రింక్ చేసే వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే 1 or 2 pegs ఓకే అంటారా మీ ఉద్దేశం? See, one short answer, don't take. అవునా? Yeah. మీకు there is only one study అండి, ఐ థింక్ యూకేలో చేశారు, అది కూడా మళ్ళీ డాక్టర్స్ మీద చేశారు, మెడికల్ ప్రొఫెషనల్స్ మీద. I think 2 pegs a day. They studied for some 5 to 7 years అలా. సో దాంట్లో ఓవరాల్గా వీళ్ళకి హార్ట్ ఎపిసోడ్స్ తక్కువగా ఉన్నాయని, ప్లస్ రెడ్ వైన్ దీంతో కూడా కార్డియాక్ ఎపిసోడ్స్ తక్కువగా ఉన్నాయని, దట్స్ అ డేటా, దట్స్ వాట్ డేటా సేస్. బట్ సి అంటే ఇట్స్ ఏ స్మాల్ శాంపుల్ డేటా. మనకి యూకే పీపుల్ మీద స్టడీ చేసింది తీసుకొచ్చి మనం మొత్తం ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి అప్లై చేయలేము అలా. దట్స్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, మీరు 2 pegs తీసుకోండి అంటే ఎవరైనా 2 pegsతో ఆగుతారా? పోనీ 2 pegsతో ఆగే వాళ్ళకి ఓకేనా చెప్పండి. థర్డ్ థింగ్, ఇప్పుడు వాడు
2 పెగ్సే తీసుకుంటారా? సి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ఆల్సో కజిన్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ అండ్ ఫుడ్. ఓకే, మీరే చెప్పండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటి? అన్ని రాజ్యం పోసినట్టే. మీరు ఆల్కహాల్ బెనిఫిట్ ఇస్తుందో లేదో గాడ్ నోస్, బట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అదర్ స్టఫ్ డెఫినెట్లీ విల్ స్పాయిల్ యువర్ హెల్త్. సో ఇన్ వన్ వర్డ్, ఇట్స్ నాట్ అడ్వైసబుల్. ఇట్స్ సింపుల్. ఓకే, సో దానికన్నా బెస్ట్ సి ఆల్కహాల్ I never had because that's why I don't know ఎందుకు వాళ్ళు తీసుకుంటారు అనేది. Right. If you think it's only gives some euphoria, right, or some, I mean whatever it is, and many times we see a people అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము అని వాళ్ళు ఏదైతే అనుకుంటారో, ఈవెన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు sense that. Okay. Right, and you are right. Intoxicated, right? You don't even know that you are enjoying, right? Okay, and there are best methods where you can enjoy. Okay, so మీరు ఆల్కహాల్ కన్నా కూడా ఎంజాయ్ చేసే మెథడ్స్ బోల్డ్ అని ఉన్నాయి అన్నారు. సో అది మా కోసం కొన్ని హింట్స్ ఇవ్వండి అయితే. యా, సో అసలు ఫస్ట్ అంటే అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? దట్స్ అ బేసిక్ థింగ్. సరే, it's a function of mind, and you see, you are just taking mind into a state, right? So here there are two things, right? You can take your mind to that state by physical indulgence, or I mean taking alcohol, or whatever other things, and you can get same happiness, okay, without any indulgence, right, or abuse, or whatever it is. So if you look at people, so when alcoholics, I mean I'm not getting any good example, but you know the examples, right? You imagine whomever you want. So alcoholics, and you can see many examples, they don't take alcohol, but they are enjoying their work. Like you can say many meditators, right? So take people in Ramakrishna mission, or Buddhist monks, okay, they are also enjoying, okay. These guys also enjoying, but what is the difference? One side there is a indulgence, the other side without anything, okay. Renditlo edi better? No, correct. So I mean that's the thing. So it's ultimately a function of mind, right? And you can take yourself into that function without anything also, right? That's what meditation does. You can go to blissful states. Bliss means it's a happiness without any physical indulgence, okay. So ఈ blissful states ki వెళ్ళేవాళ్ళు ఇప్పుడు many times ఈ ఆల్కహాలిక్స్ అనుకోండి, మెడిటేషన్ చేసే వాళ్ళు చూసి వీడికి ఏం తెలియదు అనుకుంటారు, రైట్? ఐ మీన్ దట్స్ హౌ పీపుల్ థింక్, రైట్? సో దీస్ గైస్ దే వోంట్ సే ఎనీథింగ్, అట్లీస్ట్ ఆ రకంగా కామెంట్ చేయకపోయినా మనసులో అనుకుంటాడు దిస్ ఫెలో డజంట్ నో హౌ ఐ ఎంజాయ్ అని, అంతే కదా. సో ఇట్స్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్, అండ్ దిస్ గ్రూప్ అంటే ఈ ఆల్కహాలిక్ గ్రూప్ ఆర్ వాట్ ఎవర్ ద అదర్ గ్రూప్, they have never tasted this. Yes, correct. Okay, and these guys tasted it and they know it, they are doing it. Correct. And these guys may think these guys never tasted my అనుకోవచ్చు, yeah, correct, అనుకోవచ్చు, but that's a different aspect, we don't go into it. But in nature లో ఎప్పుడు కూడా, so anything which is natural, or any happiness without indulging in something is always superior, andi. Yeah. Okay, any happiness, whether you felt it and got it with indulging, right, that's not superior, right? It's simple. True. సార్, చాలామంది అంటారంటే ఎక్కువ నాన్ వెజ్ తింటేనే ఇష్యూస్ వస్తాయి అని చెప్పని, ఇది చాలా మంది దగ్గర నేను విన్నాను. సో మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డాక్టర్గా మీరు ఏం చెప్తారు అలా అనుకునే వాళ్ళకి?
సి అంటే నాన్ వెజ్ ఈజ్ ఎ కాంట్రిబ్యూటర్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు మళ్ళీ అందులో కూడా నాన్ వెజ్ అంటే ఇఫ్ యు గో సైంటిఫికల్లీ, ఓకే, దాంట్లో రెడ్ మీట్ అని వైట్ మీట్ అని ఉంటుంది. రెడ్ మీట్ అంటే లైక్ ఇప్పుడు గోట్, షీప్ ఇవన్నీ రెడ్ మీట్ అండి. వైట్ మీట్ అంటే ఫిష్ ఇవన్నీ వచ్చేసి వైట్ మీట్. సో వైట్ మీట్ ఈస్ యునో బెటర్ ఫర్ యునో హ్యూమన్ బీయింగ్స్ అని, రెడ్ మీట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ అని, రైట్? బట్ ఓవరాల్గా ఇఫ్ యూ సీ యునో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎనీ టైమ్ వెజిటేరియన్ డైట్ ఈస్ మోర్ కంపాటబుల్ యునో విత్ లైఫ్. ఓకే, సో ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ మీరు నాన్ వెజిటేరియన్ డైట్ అనేది, ఐ మీన్ ఇఫ్ యూ బ్రింగ్ ఈవెన్ యునో స్పిరిచువల్ పర్స్పెక్టివ్ టు ఇట్, టేక్ ఎనీ రిలీజన్, ఎనీ రిలీజియస్ బుక్ ఫర్ దట్ మ్యాటర్, ఏ రిలీజియస్ బుక్ అన్నా తీసుకోండి, ఏం చెప్తుంది? మిగతా ప్రాణులకి హాని చేయమంటుందా, హాని చేయొద్దు అంటుందా? ఏ బుక్ అన్నా తీసుకోండి, ఏ యూనో స్పిరిచువల్ దిశ అన్నా తీసుకోండి, సేమ్ థింగ్. సో ఈ దట్స్ హౌ యునో ఇట్స్ మోర్ స్పిరిచువల్లీ కంపాటబుల్ వెజిటేరియన్ దెన్ నాన్ వెజిటేరియన్. అండ్ మీరు అంటే ఓవరాల్గా హ్యూమన్ బిహేవియర్ కానీ యాటిట్యూడ్స్ కానీ కూడా చూస్తే, అంటే నాన్ వెజ్కి యూనో వెజిటేరియన్ డైట్కి, అంటే దీనికి నేను ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ఇట్, బట్ ఐ ఓన్లీ గివ్ ఎగ్జాంపుల్స్ అండి. మన సినిమా ఇండస్ట్రీ నుంచే ఇస్తాను మళ్ళీ. సినిమాలో మీకు ఒక విలన్ని, ఒక మూర్ఖుణ్ణి మీరు అంటే డైరెక్టర్ కన్వే చేయాలనుకుంటాడు. ఎస్పెషల్లీ యూనో దీస్ థింగ్స్ యూనో ఈ రాయలసీమ రిలేటెడ్ మూవీస్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు యూనో విలన్ని. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ విల్ బి అరౌండ్? ఇట్స్ ఓన్లీ నాన్ వెజిటేరియన్, క్యారెట్లు, బీట్రూట్లు ఉండవు కదా, ఇట్స్ ఓన్లీ నాన్ వెజ్ మీరు చూస్తే. సో అంటే మీన్ దట్స్ వాట్ యూనో, అంటే నీ చుట్టూ క్యారెట్స్ పెట్టి బీట్రూట్స్ పెట్టి మధ్యలో నీకు రాయలసీమ విలన్ అయితే చూపించాడు డైరెక్టర్. యూ కెన్ సీ యూనో ద మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్. సో దట్స్ వాట్ యూనో, నీకు ఫుడ్ ఆల్సో చేంజెస్ యూనో హ్యూమన్ యాటిట్యూడ్. ఓకే, సో అంటే మీకు ఆ సెన్సిటివిటీతో యూనో వీ కెన్ అండర్స్టాండ్ బెటర్. బికాస్ ఐఎమ్ ఆల్సో నాన్ వెజిటేరియన్ అండి. ఐ స్టాప్డ్ ఇన్ సెకండ్ ఇయర్ ఆఫ్ MBBS యూనో ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్. ఓకే, స్లోలీ యూనో మై ఇన్నర్ వాయిస్ టోల్డ్ someday you know, I mean until naturally I stopped eating. Right, there is nothing like a force, you know, I never imposed anything on myself. Okay, I just wanted to stop it, I stopped it. So that, I mean, that's an inner voice, you know, so I stopped it. And I know, you know, when I was a non-vegetarian, how I was, that subtle changes will be there between vegetarian to non-vegetarian, there is no doubt about it. But when it comes to health, yes, you know, white meat is better than red meat. So you can, even dietitians say you can have, you know, white meat twice a week also. Okay, but overall if you ask me, you know, what will you choose? Yeah, I'll choose a vegetarian diet than non-vegetarian diet. Okay. Keeping Right. science aside, yeah. ప్రోటీన్ షేక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్కి కారణం అవుతుంది అనేది కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? Yes, so it's one of the contributor, and especially ఈ supplements, protein supplements and certain calorie supplements అనేవి చాలా వచ్చేసాయి, something like tablets, you know, because now people are most often, you know, this people in space లో ఉండేవాళ్ళు, they just depend on supplements. Okay, so అలా అంటే at a time I think in 80s 90s there was a trend in West where people were only just taking supplements and, you know, carrying on their lives. Then they observed a lot of events, and ఈ supplements తీసుకునే వాళ్ళు ఇన్సిడెంట్స్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కొన్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం ఆ సప్లిమెంట్స్ మీద కంట్రోల్స్ వచ్చాయి, యూనో
కొన్ని అయితే ఆగిపోయాయి ఆల్మోస్ట్, మీకు ట్యాబ్లెట్ ఫామ్లో వచ్చాయి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ. సో అండ్ రిగార్డింగ్ ఫుడ్ ఈజ్ ఆల్, ఇప్పుడు అది ఎవర్ ఎవాల్వింగ్ అండి. ఇప్పుడు మొన్నటి దాకా మనకి కీటో డైట్ అనేది లేదు, రైట్ నౌ యూనో మెనీ పీపుల్ సే కీటో డైట్ యూనో, బిఫోర్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్. అండ్ మీకు అక్కడ లార్జ్ స్కేల్ స్టడీస్ అనేవి పెద్దగా ఏం లేవు ఫుడ్ పైన. ఇప్పుడు మనకి ఏదైనా మీకు ఒక డాగ్మాటిక్గా చెప్పాలి అని అంటే ఒక లార్జ్ స్కేల్ స్టడీ అనేది ఉండాలి. సో అలాంటి స్టడీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ మీద చేయడం అనేది ఇంపాసిబుల్. సో బికాస్ టు బ్రింగ్ అవుట్ ఎ డేటా, కంపెనీ హ్యాస్ టు వర్క్ ఫర్ అట్లీస్ట్ 3 to 7 years. నువ్వు 3 to 7 years ఆ ఫుడ్ని ఒకరికి తినిపించి నువ్వు స్టడీ చేసి వాళ్ళలో వచ్చిన బయోకెమికల్ చేంజెస్, క్లినికల్ చేంజెస్ అన్నీ అబ్జర్వ్ చేసి దెన్ ఇఫ్ యూ గివ్ ఎ డేటా యూ కెన్ సే ఓ ఇట్ ఈస్ సూపర్ ఫుడ్ అని. అలాంటి డేటా రాదు, చేయలేము, బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అది. సెకండ్, దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ హూమ్ యూ ఆర్ స్టడీయింగ్, ఆయన ఆ ఫుడ్డే తిన్నాడన్న గ్యారంటీ లేదు కదా, యూ విల్ గో అండ్ ఈట్ ఎవ్రీథింగ్ యూనో. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దట్ బిహేవియర్. సో అల్టిమేట్గా మనం ఒక సైంటిఫిక్ కంక్లూజన్స్ విత్ ఎ గుడ్ ఎవిడెన్స్ డ్రా చేయడం అనేది బిట్ డిఫికల్ట్. బట్ కొన్ని బ్రాడర్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవడం బెటర్. సో ఆ బ్రాడర్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వచ్చు, బట్ స్పెసిఫిక్గా వెళ్ళి చెప్పడం అనేది ఇట్ బిట్ డిఫికల్ట్. ఇట్స్ ఆల్వేస్ ఎవర్ చేంజింగ్ సైన్స్. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఫుడ్. తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం కూడా హార్ట్కి మంచిది కాదు అనేది రీసెంట్గా కొంతమంది సెలబ్రిటీస్ కాలం చేసిన తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్. సో మీ వరకు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ప్రతి పర్సన్కి ఒక కండిషనింగ్ అనేది ఉంటుందండి, రైట్? సో మీరు కండిషన్ అయిన ఎక్సర్సైజ్ అనేది మీరు చేసేయచ్చు, ఓకే? మీరు ఇఫ్ యు ఆర్ నాట్ కండిషన్ ఫర్ సమ్ ఎక్సర్సైజ్ యూ షుడెంట్ డూ ఇట్, బికాస్ వెన్ యూ ఆర్ నాట్ కండిషన్ మీరు యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ హార్ట్ రేట్, ఓకే, అంటే అన్యూజువల్ లెవెల్స్కి. అండ్ దట్స్ వెన్ మీకు ఆల్రెడీ ఏదన్నా హార్ట్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉండడం అలాంటివి అవుతే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ హార్ట్ స్ట్రోక్. సో కండిషన్డ్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ అలౌడ్, ఓకే? సెకండ్, ఈ మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, రైట్, అంటే ఆ బాడీ కాంటూర్స్ మెయింటైన్ చేయడానికి యూనో ఈ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడము, ప్రోటీన్ డ్రింక్స్ తీసుకోవడము, సమ్టైమ్స్ దే ఆల్సో టేక్ ఈవెన్ hormonal supplements, you know. Yes. So I think that causes more problem than exercise. Right. It's not the exercise quantity. Exercise quantity problem ani nenu anukovatla. వాళ్ళ ఆ ఎక్సర్సైజ్తో పాటు టు మెయింటైన్ మజిల్ మాస్, యూనో, కాంటోర్స్, ఈ సప్లిమెంట్స్ ఏదైతే తీసుకుంటారో దట్ సప్లిమెంట్స్ కుడ్ బి అ ప్రాబ్లం, ఓకే? అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ రెగ్యులర్ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్. ఇప్పుడు ఆ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేసుకుంటూ ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి బయటపడుతుంది, యూ కెన్ ట్రీట్, రైట్? సో ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ప్రివెంటివ్ హెల్త్ చెక్ డన్, ఆ ప్రాబ్లమ్స్ బయటపడవు. సే మీరు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యూ హ్యావ్ సమ్ బ్లాక్, రైట్? సో నువ్వు ఆ ఎక్సర్సైజ్ చేసే టైంలో హార్ట్ రేట్ పెరిగిన దానివల్ల ఏదైతే బ్లాక్ ఉందో, సైలెంట్గా ఉన్న బ్లాక్, మీకు హార్ట్ రేట్ పెరిగిన దానివల్ల నీ బాడీ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిన దానివల్ల స్ట్రోక్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అంటే ఎక్సర్సైజ్ అనేది ప్రెసిపిటేట్ చేస్తుంది ఎపిసోడ్, బట్ అది ఎక్సర్సైజ్ వల్ల వచ్చిందని అనకూడదు మనం. దట్ ఓన్లీ ప్రెసిపిటేటెడ్ హిస్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. సో అంటే మనకి ఈ మెసేజ్ క్లారిటీ ఉండాలి. ఎక్సర్సైజ్ ఇస్ నో డౌట్ ఇట్ ఈస్ గుడ్, ఓకే? సో వీ షుడెంట్ బ్లేమ్ ఎక్సర్సైజ్, రైట్? సో ఆ ఎక్సర్సైజ్తో పాటు మనం ఇంకేదైనా సప్లిమెంట్స్ ఇలాంటివి ఉంటే దట్స్ నాట్ గుడ్. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆల్సో రెగ్యులర్ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేసుకోవడం మంచిది. ఇప్పుడు మేము కూడా ఎవరైనా పేషెంట్ వచ్చారు, సో వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ అనేది రిహాబ్ అడ్వైజ్ చేయాలని అంటే బిఫోర్ వి అడ్వైజ్ రిహాబ్ వాళ్ళకి ముందు మొత్తం చెక్ చేస్తాం, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేవు అనుకుంటేనే దెన్ విల్ పుష్ దెమ్ ఫర్ ఆల్ ఎక్సర్సైజెస్. దట్ ఈస్ ఇంపార్టెంట్.
సో ఇప్పుడు 40 years తర్వాత ఆల్వేస్ వీ డూ దట్. ఎస్ అవన్నీ ఏం చేయకుండా మీరు వెళ్ళిపోయేసి స్టార్ట్ ఎక్సర్సైజ్ అన్నాం అనుకోండి, ఆల్రెడీ ప్రాబ్లం ఉందనుకోండి, దట్స్ వెన్ దే ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లం. ఎస్ ఎస్ It's only a precipitating factor. But frankly speaking, exercise prevents diseases. Okay? True. So, that adi message gone in a wrong way. ఎస్ And దీనిపైన ఒక డేటా కూడా వచ్చిందండి. ఇప్పుడు ఫ్రాన్స్లో ఎవ్రీ ఇయర్ దే డూ సైక్లింగ్ ఈవెంట్స్. ఐ థింక్ సమ్ 40 kilometers or 50 kilometer cycling events. So I think good number of people attend. I don't know, thousands of people goes for that event. So ఆ ఈవెంట్స్లో I think every year, couple of years, every year, one fellow died, during the event. Then the same మనలాగా మన దగ్గర వచ్చిన డిస్కషన్ అక్కడ కూడా వచ్చింది. Then they compared, see, ఈ సే 2000 people ఉన్నారనుకోండి, ఈ 2000 peopleలో డెత్ రేట్ని they compared with the general population death rate. ఓకే ఓకే Okay? It was, I think, less than 10 times or some 20 times. So the overall chances of death in this group is less than 10 times. And 1/10 of the general population death chances. So that says exercise is protecting them. ఎగ్జాక్ట్లీ That one odd case is because he must have had Percentage some other problem, ఆయన స్మోకింగ్ చేసి ఉండొచ్చు, we don't know, right? So ఇప్పుడు మనకు so called events which happened, no one knows what is the exact reason. కరెక్ట్ సార్. మీడియా డిస్కషన్, కొన్ని కోవిడ్ అని వచ్చాయి, కొన్ని అదన్నీ వచ్చాయి, దట్స్ డిఫరెంట్ స్టోరీ, బట్ నో వన్ నోస్ ద ఎగ్జాక్ట్ రీజన్. ఓన్లీ ద ట్రీటింగ్ డాక్టర్ నోస్. కానీ మీరు సర్జరీకి వెళ్ళేప్పుడు దేవుడు దండం పెట్టుకుని వెళ్తారా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సి నేను ఐ మీన్ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీస్, సహజ్మార్గ్ ప్రాక్టీస్ అండి. సార్ సో అండ్ ఐ బిలీవ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, సార్ right? God is everywhere. And of course, for every patient, every surgery I do, I heartfully pray for the patient. In fact, I keep telling many times to my fellows, అంటే ఏదైనా పేషెంట్కి మనం యాంజియో అడ్వైజ్ చేసామనుకోండి, ఫస్ట్ ఇప్పుడు యాంజియో అడ్వైజ్ చేస్తే బ్లాక్ ఉండాలి, రైట్? బ్లాక్ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ సర్జరీ చేయొచ్చు కదా, రైట్? సో జనరల్ థింకింగ్ ఎలా ఉంటుంది, బ్లాక్ ఉండాలి, బ్లాక్ ఉంటే నేను నెక్స్ట్ సర్జరీ చేయొచ్చు అని ఉంటుంది. ఐ ఆల్వేస్ టెల్ మై ఫెలో, సి, ప్రే ఫర్ ఎ మూమెంట్ దట్ దిస్ పేషెంట్ షుడ్ హ్యావ్ no issues. Okay, because that's always good, when your heart is clean, when you are going, and doing an angiogram. What comes out is a different story, but never pray for a problem. So problem unte nen next surgery chesukochu. So that clean heart is very important. So that clean heart comes, I mean, only when so when you are aligned, with the God or prayer or whatever it is. So ఈ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ నేనైతే చేస్తానో, మార్నింగ్ మెడిటేషన్, ఈవినింగ్ క్లీనింగ్, అండ్ దట్ ప్రాక్టీస్ ఈజ్ టు కీప్ యూ 24 hours in that clean state, right? So I mean, whatever you are saying, that clean human state or clean, it could be a divine state. There are many levels of human beings, right? సో ఆ క్లీన్ స్టేట్లో ఉంచేదానికి ఇట్స్ ఏ మెథడ్, ఓకే? సో దట్ యువర్ థింకింగ్ విల్ బి ఆల్వేస్ టు డూ గుడ్ టు ద థింగ్స్ అరౌండ్ యూ. ఇట్ కుడ్ బి ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ యానిమల్ ఆర్ ఎనీథింగ్, యూ విల్ ఓన్లీ డూ గుడ్ టు దామ్, రైట్? సో ఆ ప్రాసెస్లో ఎవ్రీథింగ్, ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్, యూ విల్ డూ లైక్ దిస్. ఇప్పుడు మీరున్నారు, ఇఫ్ యు ఆర్ ఎ యాంకర్, యూ ఆల్సో డూ ఓన్లీ గుడ్ థింగ్స్, రైట్? సో ఎవ్రీ గై విల్ డూ. ఇఫ్ యు ఆర్ ఎ సినిమా డైరెక్టర్, యూ విల్ మేక్ గుడ్ మూవీస్, లైక్. మీ సినిమాలు అంటే చాలా ఇష్టం ఉందని అనిపిస్తుంది సార్ నాకు మాత్రం. ఎక్కువ చూడను, అంతేనా? నేను మా వాడి వల్ల అన్ని సూపర్ హీరోస్ మూవీస్ చూస్తున్నాను బికాస్ ఆఫ్ మై సన్. అచ్చా, ఓకే. ఒక్కడే బాబండి? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఏం చదువుతున్నారు? ఎల్డర్ ఈజ్ 6th, now 7th classకి వెళ్తున్నాడు. యంగర్ ఫెలో ఈజ్ ఓన్లీ
2.5 years old. Late comer. అయితే మీకు చాలా మంచి టైం పాస్ సార్ కదా, రిలాక్సేషన్ మీకు వాడి దగ్గర దొరికిపోతుంది యాక్చువల్లీ. దే ఆర్ స్ట్రెస్ బస్టర్స్. నిజం. హార్ట్లో ప్రాబ్లం ఉంది అని జనరల్గా కొన్ని సిమ్టమ్స్ ఏమన్నా కామన్ మ్యాన్ గుర్తించడానికి అవకాశం ఉంటుందా? యా, సి ఎప్పుడైనా అంటే మెనీ టైమ్స్ మనకి ఈ సడన్ డెత్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో పార్ట్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ సిమ్టమ్ని రిలేట్ చేసుకోకపోవడం, గుర్తించకపోవడమే. సిమ్టమ్ని అంటే సిమ్టమ్ ఉంటుంది, దాన్ని రిలేట్ చేసుకోరు. ఏదో బినైన్ ప్రాబ్లం అనుకుంటారు. ఓకే, సి దట్స్ అ మేజర్ రీజన్. మనకి ఈ మధ్య అయిన 2 ఇన్సిడెంట్స్ కూడా, వన్ ఇన్సిడెంట్ ఐ పర్సనలీ నో, హీ హ్యాడ్ అ వార్నింగ్ సైన్. అంటే పెయిన్ రావడం జరిగింది, మళ్ళీ 12 hours తర్వాత హీ హ్యాడ్ అ మేజర్ ఎపిసోడ్. సో ఎవరికైనా కూడా అంటే ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ నీకు చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే యూ బెటర్ గో టు ఎమర్జెన్సీ. అంటే డోంట్ ట్రై టు థింక్ యువర్ సెల్ఫ్. గూగుల్ చేసి, ఇప్పుడు అదొక జబ్బు అయిందండి, గూగుల్ దెల్ గూగుల్ అండ్ దెల్ సీ. డోంట్ డూ దట్. ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ యూ హ్యాడ్ ఎ చెస్ట్ పెయిన్, గో అండ్ కన్సల్ట్. ఓకే. సెకండ్, నీకు చెస్ట్ పెయిన్ వచ్చి దాంతోపాటు స్వెట్టింగ్స్ రావడము జరిగింది అని అంటే దట్స్ ఎ హార్ట్ స్ట్రోక్. ఓకే. ఓకే, 99.999% ఇట్స్ ఎ హార్ట్ స్ట్రోక్. ఓకే. చెస్ట్ పెయిన్ వచ్చి మొత్తం స్వెట్ రావడం అంటే నీకు ఇంకా బట్టలు తడిచిపోయే స్వెట్ వస్తుంది అని అంటే ఇట్స్ ఎ హార్ట్ స్ట్రోక్ అండి. రైట్. ఓకే. సో ఇంకా దాన్ని ఎక్కువ ఆలోచించకూడదు, గూగుల్ చేయకూడదు. జస్ట్ గో టు ఎమర్జెన్సీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ మనకి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెయిన్ వచ్చి జాకి కానీ లెఫ్ట్ హ్యాండ్కి కానీ రేడియేట్ అవుతూ, అంటే పెయిన్ అనేది సంథింగ్ లైక్ ఏ హెవీనెస్ ఇన్ యువర్ చెస్ట్ ఆర్ సమ్ వెయిట్ బరువు పెట్టినట్టుగా ఉండడం, హెవీగా ఉండడం, అలాంటిది ఏదైనా అయింది అని అంటే సో ఇట్స్ థింక్ ఇట్ ఈస్ ఎ కార్డియాక్, గో టు ఎమర్జెన్సీ. సో దీస్ ఆర్ ద 3 things which people has to follow. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ అయి ఉండొచ్చు, నేను మార్నింగ్ చికెన్ తిన్నాను, ఆల్ దిస్ దే ట్రై టు రిలేట్. ఎవరైనా కూడా, మీరైనా నేనైనా కూడా, బికాస్ ఐ నో సైన్స్, ఐ కాంట్ డూ దట్ మిస్టేక్. బట్ సి యూ, ఎప్పుడు మనం బినైన్ అంటే ప్రాబ్లమ్స్ ఆలోచిస్తాం, అంటే సీరియస్ ప్రాబ్లం లాగా మనం ఎప్పుడు థింక్ చేయం. మన మైండ్ అలా ఆలోచించదు, ఎవరి మైండ్ అయినా కూడా. సో అందుకని మనం ఏ పెయిన్ వచ్చినా ఓకే గ్యాస్ట్రిక్ అయి ఉంటుందిలే అని, మజిల్ పెయిన్ అయి ఉంటుంది, సో బినైన్ గురించి ఆలోచిస్తాం. అందుకే మెడికల్ సైన్స్లో వీ ఆల్వేస్ సే సడన్ రూల్స్, రైట్? లైక్ ఇప్పుడు నేనున్నాను, మా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, రైట్? సో ఇఫ్ దే కమ్ టు మీ, రైట్, రిలేటివ్స్ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ బినైన్ థింగ్స్. అంటే మేజర్ ప్రాబ్లం అయి ఉండవచ్చు అనే డైరెక్షన్లో మన మైండ్ జనరల్గా పోదు. బికాస్ దిస్ సాఫ్ట్ కార్నర్ విల్ బ్లాక్ యువర్ విజ్డమ్. అవును, కరెక్ట్. ఓకే, ప్రతి ఒక్కరికి అదే అవుతుంది. మన ఎవరికి వాళ్ళకి మీద సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. అవును సార్. దానివల్ల ఏమవుతుంది అని అంటే వీ డోంట్ థింక్ ఈ మేజర్ ఇష్యూ అయ్యిండొచ్చు అనేది థింక్ చేయము, అందుకని హాస్పిటల్కి పోము, అందుకని విల్ సీ ఆల్ దీస్ సడన్ ఎమర్జెన్సీస్. సో మెడిసిన్లో అందుకే ఇఫ్ దెర్ ఈస్ యువర్ రిలేటివ్, వెరీ క్లోజ్ రిలేటివ్ ఆర్ సే పేరెంట్స్, సెండ్ టు అనదర్ డాక్టర్, బికాస్ వాళ్ళ విజ్డమ్ బ్లాక్ అవ్వదు. కరెక్ట్. ఓకే, మై విజ్డమ్ బ్లాక్ అవ్వచ్చు. మదర్ అన్నప్పుడు యూ డోంట్ ట్రై టు థింక్ in a serious angle, right? Correct. So that's there. అందుకే ఎవరు ఆ సాఫ్ట్ కార్నర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి we delay things. జనరల్గా ఒక హార్ట్ ప్రాబ్లం తోటి ఒక పేషెంట్ ఒక హాస్పిటల్ కానీ ఒక డాక్టర్ కానీ దగ్గరికి వస్తే సర్జరీ చేయాలా వద్దా, చేస్తే ఎలాంటి సర్జరీ చేయాలి అనేది ఇద్దరు డాక్టర్స్ మధ్య అభిప్రాయ భేదాలు కానీ ఏకాభిప్రాయం కానీ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది? జనరల్గా అలా వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేస్తారంటే ఏం చెప్తారు? సి
దిస్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. ఇప్పుడు మన కార్డియాలజీ తీసుకుంటే ఇప్పుడు ఇది బైపాస్ సర్జరీ స్టంటింగ్ అనేది ఉంటుంది. దట్స్ ఎ కామన్ క్వశ్చన్. స్టంటింగ్ చేయాలా, బైపాస్ సర్జరీ చేయాలా అని. సో ఇవి మనకి ఒక 90% ఆఫ్ పేషెంట్స్లో యూజువల్గా అందరి ఒపీనియన్ సిమిలర్గా ఉంటుందండి. ఒక 10% ఆఫ్ పేషెంట్స్లోనే ఒపీనియన్స్ వేరీ అవుతాయి. ఓకే, సో వేరీ ఎందుకు అవుతాయి అని అంటే డిఫరెంట్ రీజన్స్, అసెస్మెంట్, రైట్? అంటే సమ్ టైమ్స్ ఈ మన బ్లాకేజ్ అనేది బేసికలీ ఇట్స్ ఏ అసెస్మెంట్ బై ఐ. సో దట్స్ ఎ సబ్జెక్టివ్ వేరియేషన్ ఉంటుంది. నేను 70% అనొచ్చు, ఇంకో కార్డియాలజిస్ట్ చూసి దాన్ని 80% అనొచ్చు. దట్స్ ఎ సబ్జెక్టివ్ వేరియేషన్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఆబ్జెక్టివ్ మెథడ్ వాడాలి మనం. ఓకే, అవి ఉన్నాయి ఆబ్జెక్టివ్ మెథడ్స్ విచ్ వీ కెన్ యూజ్ అండ్ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండివిజువల్, రైట్? కొన్ని ఉంటాయి, అంటే కొందరు పేషెంట్స్కి ఇందాక మనం చెప్పాం కదండి, సిటిఓ కాంప్లెక్స్ హార్ట్ బ్లాక్స్, సిటిఓస్ అంటాం, లాంగ్ స్టాండింగ్ బ్లడ్ వెజల్ అక్లూషన్స్. దీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్ సబ్సెట్, అంటే కాంప్లెక్స్ సర్జరీస్. అవి అందరు చేయలేరు. ఓకే, చాలా ఫ్యూ సెంటర్స్, ఫ్యూ ఆపరేటర్స్ కెన్ డూ ఇట్ విత్ అ హై సక్సెస్ రేట్. ఓకే, ఇప్పుడు అలాంటి సర్జరీ ఉన్నప్పుడు నాకు యు ఆర్ ఇన్ ఎ సెంటర్ వేర్ ఇట్ కెనాట్ బి డన్ అనుకోండి, naturally they advise go for bypass center, right? They can't do, because they can't do stunting. So the reason is our center experience is that our center lo idi cheyalekapovachu. Okay, so that is another reason, experience of center also matters. Okay, and third thing వచ్చేసి నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ individuals and operators, that also plays a major role అండి. సో ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేయడానికే ఇప్పుడు నౌ అంటే మెడికల్ సైన్స్లో ఏమైంది అని అంటే, సో వీఆర్ మూవింగ్ ఇన్ ఏ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి రైట్ నౌ కార్డియాలజిస్ట్ అని ఉంటారు, అంటే హార్ట్కి కార్డియాలజిస్ట్ ఉంటాడు, కార్డియాక్ సర్జన్ ఉంటాడు. కార్డియాలజిస్ట్ విల్ డూ ఇంటర్వెన్షన్స్, కార్డియాక్ సర్జన్ విల్ డూ ఓపెన్ సర్జరీస్. సో బట్ ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది, ఏం అవ్వాలి అని అంటే, కార్డియాలజిస్ట్ కార్డియాక్ సర్జన్ అనేది ఉండదు. దట్ బికమ్స్ నాన్ ఎగ్జిస్టెంట్. ఇట్స్ ఓన్లీ ఏ కార్డియాక్ సైన్స్ ఫెలోషిప్, అంటే దిస్ ఇండివిజువల్ కెన్ డూ ఎనీథింగ్. సో అప్పుడు ఏంటంటే ఇది ఈ ఫ్యాక్టర్స్ అనేసి హీ కెన్ డూ బైపాస్, హీ కెన్ డూ ఈవెన్ ఇంటర్వెన్షన్. సో ఈ ఒపీనియన్ డిఫర్ అవడము ఇవన్నీ అనేది ఉండదు, బికాస్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే కార్డియాలజిస్ట్ ఇచ్చేస్తాడు, కార్డియాక్ సర్జన్ ఇచ్చేస్తాడు, కాబట్టి ఆ అఫినిటీ కూడా ఉంటుంది. అంటే నేను కాబట్టి ఓకే నేను ఇంటర్వెన్షన్ అని, సర్జన్ కాబట్టి ఓకే ఓపెన్ సర్జరీ. ఆ అఫినిటీ ఆల్సో డ్రైవ్స్ యువర్ డెసిషన్. అది ఉండకుండా ఉండాలంటే ప్రొఫెషన్ హ్యాస్ టు ఎవాల్వ్ ఇన్ దిస్ డైరెక్షన్. బట్ టిల్ దట్ పాయింట్ వాట్ వీ హ్యావ్ డన్ ఈస్, మనకి హాస్పిటల్లో హార్ట్ టీమ్స్ అని ఉన్నాయి. వీ హ్యావ్ ఎ హార్ట్ టీమ్. దాంట్లో కార్డియాలజిస్టులు, సర్జన్స్, అనస్టిస్ట్లు అందరూ కూర్చొని విల్ డిస్కస్ అనే కేస్, ఆల్ కాంప్లెక్స్ కేసెస్, వేర్ ఎవర్ వీ థింక్ ఇదన్నా చేయొచ్చు అనేది అన్నీ కూడా విల్ పుట్ ఇట్ ఇన్ టు ద టీమ్. టీమ్ విల్ డిస్కస్. సో టీమ్ మనకి ప్రాసు కాన్స్ ప్రతి సర్జరీ ఏంటి అని టీమ్ విల్ డిసైడ్. సో దెన్ టీమ్ విల్ గివ్ ఎన్ ఒపీనియన్. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్, ఇట్స్ ఏ హార్ట్ టీమ్ ఒపీనియన్, అండ్ దట్ ఈస్ మోర్ అథెంటిక్. సో మీరు అన్న ఈ డిఫరెన్సెస్ అన్ని నల్లిఫై అయిపోతాయి వెన్ దర్ ఈస్ ఎ టీమ్ వర్కింగ్ ఆన్ పేషెంట్, నల్లిఫై అవుతాయి. బట్ ఫ్యూచర్లో ఐ థింక్ ఈ ప్రొఫెషన్ ఈస్ గోయింగ్ టు ఎవాల్వ్ ఇన్ దట్ డైరెక్షన్. మీకు నో కార్డియాలజిస్ట్, నో కార్డియాక్ సర్జన్, దెర్ విల్ బి ఓన్లీ ఫెలో ఇన్ కార్డియాక్ సైన్స్ who can handle everything, then it becomes easy. This ambiguity is gone. True. జనరల్గా జనరల్ పబ్లిక్ వచ్చినప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకటి ఉంటుంది, సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది అని అనుకుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? Yes, you are absolutely right, Andy. There's no doubt. I mean, this is a very, very important question. Sir. See, doctor, and I'll give you an example of
హౌ ఎ డాక్టర్ షుడ్ వర్క్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న గుడ్ డాక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ డాక్టర్ ఎలా వర్క్ చేయాలి అనేది. సి రైట్ నౌ ఇప్పుడు నేను ఒక పేషెంట్ని చూస్తున్నప్పుడు రైట్, సో ఆ పేషెంట్ అంటే క్లినికల్ హిస్టరీ, సైన్స్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ని బట్టి సైంటిఫిక్గా ఐ విల్ కమ్ టు ఏ కంక్లూషన్ అండ్ అగైన్ సైన్స్తో నా ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి వాట్ ఈజ్ బెటర్ ఫర్ దట్ పేషెంట్ అనేది డిసైడ్ చేయాలి. దట్స్ అ సైకిల్. ఓకే, సో దట్ ఈస్ ద థాట్ సైకిల్. ఇంకా వేరే థాట్ ఏది కూడా మైండ్లో ఉండకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ థాట్ సైకిల్ ఇన్ విచ్ ఐ హ్యావ్ టు వర్క్. అప్పుడే పేషెంట్కి కరెక్ట్గా ఏంటో డెసిషన్ ఐ విల్ గివ్ రైట్ డెసిషన్ అండి. సో బట్ ఇఫ్ యు టేక్ అంటే నీకు ప్రజెంట్ డే వరల్డ్ మీరు అడిగిన క్వశ్చన్ సార్ మీరు అడిగిన క్వశ్చన్లో అండ్ నార్మల్గా కూడా హౌ మెనీ థాట్స్ విల్ గో ఆన్ డాక్టర్స్ మైండ్. ఓకే, లెట్ us say patient is a police. Correct. What comes to my mind? Fear. Okay, politician. Fear. Right. సో మీరన్న సెలబ్రిటీ. సో సెలబ్రిటీ అంటే ఏంటంటే ఓకే నేను ఆయనకి అతుక్కోవాలి, రైట్, నేను ఆయనకి అతుక్కుంటే ఐ ఆల్సో బికమ్ ఏ సెలబ్రిటీ, రైట్. సో నువ్వు ఎప్పుడైనా సెలబ్రిటీలతో అతుక్కుంటే ఏమవుతుందంటే యువర్ ఎక్స్పోజర్ విల్ ఇంక్రీజ్, రైట్, యువర్ ప్రాక్టీస్ ఆల్సో విల్ మల్టిప్లై. దట్స్ హౌ మై మైండ్ థింగ్స్. సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఇన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్, మీరు ఇంకొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ some X money from hospital, right? ఆ మంత్ నేనేం సర్జరీలు చేయలేదు అనుకోండి. ఓకే, 25th of month ఇంకా 5 days ఉంది. అండ్ 26th నాడు ఒక పేషెంట్ వచ్చాడు చెస్ట్ పెయిన్ అని. ఓకే, వాట్ హ్యాపెన్స్ టు యువర్ మైండ్? ఓకే, సో వీటన్నింటిలో ఏమవుతుంది అని అంటే సి దట్ ప్యూర్ థాట్ మనం ఫస్ట్ ఏదైతే చెప్పామో అంటే పేషెంట్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ఓకే సైన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి ఏదైతే మనం ట్రీట్మెంట్ తీసుకురావాలో దట్స్ అ ఓన్లీ చైన్, నీకు ఛానల్ మనకి డాక్టర్ మైండ్లో వర్క్ చేయాల్సింది. బట్ ఎన్ని ఛానల్స్ వర్క్ చేస్తాయి, రైట్? దెర్ ఈజ్ ఎ ఛానల్ హౌ మచ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ హాస్పిటల్ అండ్ ఇట్స్ 26th, ఐ హ్యావ్ నాట్ డన్ సర్జరీస్. పేషెంట్ ఈజ్ ఎ పోలీస్, దెర్ ఈజ్ ఎ ఫియర్ ఛానల్, సెలబ్రిటీ. Oh, if I attach to this guy, my practice can be multiplied in no time, right? So, then a full exposure techukochu. That's another channel which is working. So, ee channels anni it pollutes your original channel. True. Right? Sometimes you don't know ఏ ఛానల్ మిమ్మల్ని డామినేట్ చేస్తుంది and what decision you are taking. To give a simple example, let us say ఇప్పుడు ఏదైనా సేమ్ హార్ట్ స్ట్రోక్ పేషెంట్ వచ్చాడు, రైట్, అండ్ సివియర్ షాక్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఎమర్జెన్సీలో. ఐ వెంట్ టు ఎమర్జెన్సీ అండ్ సో పేషెంట్ ఈజ్ ఇన్ షాక్. ఇఫ్ ఐ డూ సర్జరీ స్టిల్ 70% patient can die. Okay, 30% will survive. Okay. If I do surgery, 70% will die, 30% will survive. If I don't do, 100% will die. Okay. Okay? Then see, let us imagine a politician in that state. I mean, this happened to me. Okay. Right? Okay. One member of parliament came with a similar situation. So, what runs in my mind at that time? Okay, నేను సర్జరీ చేశాను, స్టిల్ సైంటిఫిక్గా దెర్ ఈస్ అ 70% ఛాన్స్ ఆఫ్ డెత్, బట్ 30% yes you can survive, right? If I don't do 100% you will die. Yes. Right? So if there is a fear in my mind, okay, నేను చేశాను, there was MP came and there were almost like 50 to 100 you know, right, how politicians, yes, know, 50 to 100 people were waiting outside hospital. Lot of mental pressure కదా సార్. Night 12 o'clock. Night 12 o'clock అది. ఇది హాస్పిటల్స్కి కాల్స్ వస్తాయి, మేనేజ్మెంట్కి కాల్స్ వస్తాయి, మీకు వస్తాయి, మేనేజ్మెంట్ నుంచి మీకు ప్రెషర్ ఉంటుంది, ఏదైనా చేయండి. చేశాను, నేను సర్జరీ చేశాను,
బై ఛాన్స్ ఆయన 70%లో ఉంటే Yeah, ఈ 100 పీపుల్ ఏం చేస్తారు హాస్పిటల్ని, that's true. రైట్? సో ఇఫ్ దిస్ ఛానల్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై మైండ్, వాట్ వుడ్ ఐ సే? ఐల్ జస్ట్ డ్రాప్, నేను Yeah, అండ్ అంటే ఎవ్రీథింగ్ మన మైండ్ దానికి ఛానలైజ్ అయిపోద్ది ఇంకా. yeah, So we'll go and we'll talk to patient attendants. No, he's very sick. No point in doing surgery. So we can't do much for him. We'll do all whatever support is needed, yeah, and we'll leave it. So that's how we'll tune whole thing, right. right? Mm. మీరు ఇప్పుడు అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకపోతే దెన్ యూ విల్ గో సైంటిఫికలీ అండ్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ సైంటిఫికలీ, ఓకే? అంటే ఓన్లీ దట్ ప్యూర్ ఛానల్, Yes. రైట్? యూ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. Mm. And this is what we have to do. So and you'll prepare them. Yeah. So for all the consequences also, still 70-30 all this stuff. So then you will do surgery. So you see the difference. So if your fear dominates, your entire next discussion will go towards no, don't do surgery. Okay, నువ్వు సర్జరీ చేసి ఏమైనా అయిందనుకో ఆయనకి నువ్వు గోవిందా, నీ హాస్పిటల్ గోవిందా. సో if you don't do die, then it's okay, Yeah, because there is no harm from them. no, So నీ సైన్స్ అంతా పోద్ది, నీ ఒరిజినల్ ఛానల్ ఈస్ గాన్, no, రైట్? యు ఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ దట్ ఫియర్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్, సేవ్ యువర్ హాస్పిటల్, రైట్? true. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ డాక్టర్ అనేవాడు సో ఎప్పుడు కూడా ఆ ప్యూర్ ఛానల్లో వర్క్ చేసేటట్టుగా ఉండాలి. Yeah, మీరు ఎలా వర్క్ ఇవన్నీ చేస్తే effects- మీరు Yeah. ఎలా ప్యూరిటీ మంచి డాక్టర్ అని అనిపించుకునే మేనేజ్మెంట్కి ఇటు ఏమంటారు పేషెంట్కి మధ్య నలిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అని నేను చాలా విన్నాను సార్. Yeah, it happens many times. This situation is also same, but ultimately, see, that channelization. Yeah. I mean, touch. See, whatever I am today, సార్ I am మీరు పేషెంట్ వైపు because of నిలబడి my ఉండడం వల్ల because of my meditation. And let me put it straight, యా right? సార్. It's only the meditation which made me like this. సార్ అండ్ దాని ఎఫెక్ట్ వల్లనే అంటే ద ఇమ్మెన్స్ ఫోక్సీ ఐ నెవర్ థింక్ అబౌట్ వాట్ హ్యాపెన్స్, ప్లసెస్ అండ్ మైనసెస్. అంటే మైండ్లో నాకు అంబిగ్యూటీ ఉండదు. సి ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యూ ఆల్వేస్ థింక్, రైట్, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది. దట్ అంబిగ్విటీ నెవర్ కమ్స్ ఇన్ టు మై మైండ్ వైల్ ఐఎమ్ టేకింగ్ clinical decisions. My mind works only in one channel. That one channel is because of meditation. True. When I am channelizing, that meditation channelizes your mind, tunes your mind. So I'll work only in that direction. It never gives me, okay, if he dies, what this fellow do. All this stuff is neutralized. Yes. All this stuff is dropped. Okay. That's what మన ఇందాకంతా డిస్కస్ చేసిన దాంట్లో కంక్లూజన్ ఏంటంటే, ఫర్ ఎ డాక్టర్ దిస్ ఛానలైజేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Yeah. నేను ఇందా చెప్పాను కదండి. సో వెన్ ఇట్ కమ్స్ టు రైట్ నౌ ట్రీట్మెంట్స్ ఇన్ ఇండియా, మెనీ పీపుల్ పే ఫ్రమ్ పాకెట్. ఎస్ That's how the system is. So I can't blame myself for that system. Okay. So my job is you give the best possible solution, right, in a best possible way using technology with minimal pain or minimal suffering, not affecting patient quality of life. Okay. That's my ఎస్ job. And whatever cost is incurred, that is patient job. See, that clarity is very important. True. Okay. So if I think oh, I'm charging money, charging money is not correct, I'm not charging. Yeah. He's paying for his health. See, this clarity of thought is very important for every doctor. అవును సార్. If you get this clarity, then see, there is no need make a ambiguity అనేది మైండ్లో ఉండదు. ఐఎమ్ డూయింగ్ మై జాబ్ హార్ట్ఫుల్లీ. ఓకే. సో ఆ క్లారిటీ, ఆ ఛానలైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యూ హ్యావ్ టు బ్రింగ్ మీ పేషెంట్ని కూడా మీరు ఆ ఛానల్లోకి లాక్ రావాలి, తప్పదు. యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఎఫర్ట్. సో డూ ఇట్. సో ఆ మల్టిపుల్ ఛానల్స్ని మైండ్లో
వీ హ్యావ్ టు న్యూట్రలైజ్ అండి. దట్ న్యూట్రలైజేషన్ అనేది మీరు అక్కడ కూర్చొని ఓ దిస్ షుడెంట్ కమ్ అంటే అది అవ్వదు. ఇఫ్ యు ఆర్ అ రెగ్యులర్ మెడిటేటర్, యువర్ మైండ్ ఈస్ ట్యూన్డ్, ఇట్స్ ఛానలైజ్డ్ ఆటోమేటికలీ, and you are not worried about what happens. True. Right? And when you are doing anything with a pure heart, I am telling you, nature always gives in return only purity only. You will never end up in, see, at least me, I never ended up in any problem with any patient when my thoughts are pure. Correct. It's simple. When my heart is clean. That's great. That's really great. ఇంకొక్కటే ఉంది సార్ ప్రశ్న. జనరల్గా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ఇష్యూ కూడా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అలాంటి వాళ్ళ కోసం ఒకసారి. ఓకే, సో మెయిన్ షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ మెయిన్ అంటే ఇప్పుడు మనకి ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎర్లీగా రావడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ దీస్ టూ. షుగర్, బ్లడ్ ప్రెషర్ అనేది మనకి హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెంట్స్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 times చేసేస్తుందండి. సో ఈ పేషెంట్స్ ఏంటంటే మెయిన్గా వాళ్ళకి రెగ్యులర్ మెడికేషన్ తీసుకొని, సో ఇవి ట్రీట్మెంట్లో 3 things ఇంపార్టెంట్. వన్ ఈజ్ డైట్, అనదర్ ఈజ్ మెడికేషన్, నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఈ 3 డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ మెడికేషన్, ఈ 3 కూడా ఎప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉంటే మీ షుగరు, బీపీ అన్ని కంట్రోల్లో ఉంటాయి. రైట్? సో అవి కంట్రోల్లో ఉంటే మీకు ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. రైట్? సో ఇప్పుడు ఆ కంట్రోల్ అనేది ఇప్పుడు మెనీ టైమ్స్ మనకేమవుతుంది, మన కంట్రీలో మేబీ ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో, మన ఈ బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మెడికేషన్ రాయగానే ఇంకా ఫ్యూ పీపుల్ స్టాప్ ఇట్, ఫ్యూ పీపుల్ కంటిన్యూ ఇట్. దాన్ని మనకి ప్రివెంటివ్ మెడిసిన్లో ఒకటి ఉంటుందండి, అదే ఐస్బర్గ్ ఫినామినాన్ అని. రైట్? అంటే మీరు ఐస్ క్యూబ్ వాటర్లో వేస్తే ఓన్లీ 30% బయటకు ఉంటుంది, 70% కనిపించదు కదా. సో సేమ్ దట్ ఐస్ క్యూబ్ ఫినామినా ఉంటుంది దీంట్లో. పైకి కనిపించేది కొంత, కనిపించకుండా ఉన్నది కొంత. సో మీరు అంటే ఎట్ మెనీ లెవెల్స్, ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ సొసైటీ, 70% of the people with these 2 problems, they don't know that they have a problem. Because they never got checked. Okay? మళ్ళీ నెక్స్ట్ స్టేజ్, ఆ చెక్ చేసుకొని తెలిసిన వాళ్ళలో 70% మళ్ళీ సబ్మర్జ్డ్, దే డోంట్ టేక్ రెగ్యులర్ మెడికేషన్. ఓకే, ఓన్లీ 30% టేక్స్ రెగ్యులర్ మెడికేషన్. రైట్? సో మళ్ళీ ఇంకో లెవెల్ ఉందండి, ఆ తీసుకునే 30% రెగ్యులర్ మెడికేషన్ తీసుకుంటారు చూసారా, దాంట్లో 70% పీపుల్ they never consult doctor regularly, because ultimately sugar and BP కి దానికి కొన్ని మనం గోల్స్ పెడతాం. బీపీ అనేది 140/90 లోపు ఉండాలి, షుగర్ అనేది ఫాస్టింగ్ లెస్ దెన్ 140 ఉండాలి, పోస్ట్ లంచ్ లెస్ దెన్ 180 ఉండాలి అని. సో ఈ గోల్స్ని మనం అచీవ్ చేసామా లేదా అనేది ఫాలోఅప్స్లో మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇనీషియల్గా ఎవ్రీ 2 weeksకి వన్స్ అది కంట్రోల్కి వచ్చిన తర్వాత వన్స్ ఇన్ 3 months చెక్ చేస్తూ ఉండాలి. బికాస్ నీ బిహేవియర్ని బట్టి అవి కూడా మారిపోతాయి, నువ్వు నీ ఫుడ్ బట్టి, ఎక్సర్సైజ్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో ఆ రెగ్యులర్ కన్సల్టేషన్స్ ఉంటేనే అది కంట్రోల్లో ఉంటుంది. సో ఓన్లీ 30% పీపుల్ అంటే రెగ్యులర్గా మెడికేషన్ వేసుకునే వాళ్ళలో 30% రెగ్యులర్ కన్సల్టేషన్స్కి వచ్చి ప్రాపర్గా చూపించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకే ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి మినిమల్. మిగతా వాళ్ళంతా దే ఆర్ ఆల్ సబ్మర్జ్డ్ గ్రూప్. సో అంటే వాళ్ళు మెడిసిన్ తీసుకుంటున్నారు, బట్ అసలు కంట్రోల్లో ఉందా? మెడిసిన్ తీసుకుంటూ ఉంటాడు, బట్ షుగర్ 300 ఉంటుంది, బీపీ 190 ఉంటుంది. యూజ్ ఏంటి? అన్లెస్ మనకు ఆ గోల్ లెవెల్ వస్తే తప్ప దాంతో యూజ్ ఉండదు. సో దట్స్ అ హోల్ ప్రాబ్లం. సో ఇవన్నీ ఫాలో అవుతూ, అంటే ఒక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే లైఫ్ టైం ఉంటాయి. సో రెగ్యులర్గా మెడికేషన్ వేసుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్స్కి ప్రిస్క్రైబ్ చేసినట్టుగా వెళ్ళి చూయించుకొని ఈ బీపీ షుగర్ దానికి ఒక గోల్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్కి. ఆ గోల్ లెవెల్స్లో ఉండేటట్టు
ఉంచుకుంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. లేదని వీటన్నిటిలో ఒక్కటి మిస్ అయినా కూడా యు ఆర్ అవుట్ ఆఫ్ గేమ్, ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయింది సార్? దగ్గర దగ్గర 2009, 13 years. 13 years. ఈ జర్నీ చూసినప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ అ డాక్టర్గా అని అంటే ఏం చెప్తారు? డాక్టర్గా ఏం నేర్చుకున్నారు అని అంటే ఒకటండి, అంటే నేను 2009లో నా డిఎం కంప్లీట్ అయిపోయి when I started practice, that first 2 to 3 years of practice is very, very important. Yes. Okay. So what happens is, when you started facing a society ni mana, that's first time when I started facing society. Sir. And people directly. Yes. Till 2019 and I am under somebody. Okay. Head of the department or professor, things like that. Yeah. So ante always naku under an umbrella, right? Yes. 2009 నుంచి సొసైటీని ఫేస్ చేస్తున్నాను, పీపుల్ని ఫేస్ చేస్తున్నాను. దట్ ఫస్ట్ 2 to 3 years ఈజ్ అ కీ ఫర్ ఎనీ ఇండివిజువల్. అది డాక్టరా, ఇంజనీరా, యాంకర్ ఆర్ ఎనీథింగ్. దట్ ఫస్ట్ 2 to 3 years ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి, వన్స్ మనకి ప్రాక్టీస్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే మీరు సొసైటీని, సిస్టమ్స్ని ఫేస్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే వాల్యూస్ ఉంటాయో, సో యూ టేక్ మెనీ పీపుల్ టిల్ దే కంప్లీట్ దైర్ ఎడ్యుకేషన్, వాల్యూస్ ఆర్ లైక్ నీకు ఒక 90%, అంటే యూ విల్ బి లైక్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ అండి. అండ్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఈ ప్రాక్టీస్, యూ విల్, అంటే ఇది మీకు ఆనియన్ పైన లేయర్స్ లాగా, యూ విల్ కీప్ రిమూవింగ్ లేయర్ బై లేయర్. ఓకే, అదేమవుతుందంటే when you start exposing to society, you will keep seeing a lot of things around, unacceptable things also, which are there everywhere, right? So over a period of time, if you are not tough, okay, your core tough ga ledanukondi, you will also go in that line. Yes. Right? Slowly nu kuda anni peel off cheskoni final ga your skeleton so you will go in that line. So that first 2 to 3 years, it's really a tough journey for me, that 3 years. But I think that 3 years of toughness is, I got to a different comfort level now only. Yes. So and a patient service lo gaani, and overall ga treatments lo gaani, and ultimately I am living peacefully, right? At the end of day, I'm living peacefully because I've not done anything wrong to anybody. True. So and that's very, very important. So this our first 3 years లో నేను కానీ అంత టఫ్గా ఉండకపోయింటే ఈరోజు ప్రశాంతంగా పడుకునే వాళ్ళే కాదేమో. సింపుల్. సో ఇప్పుడు నేనేమవుతుందంటే అల్టిమేట్గా ఆ సొసైటీ విల్ మోల్డ్ మీ. సొసైటీ నన్ను మోల్డ్ చేసింది, అది ఐ మోల్డెడ్ మై సెల్ఫ్. సో కానీ ఇది చాలా టఫ్గా సార్ యాక్చువల్లీ, ఎందుకంటే మనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఒక దారిని వెళ్తున్నప్పుడు, దానికి ఎగెనిస్ట్గా మనం వెళ్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ టూ టఫ్ టైమ్ టు ఫేస్ ఇట్ అనిపిస్తుంది. అది ఎందుకు అంటే చేయగలిగాను అని అంటే అగైన్ ద క్రెడిట్ గోస్ టు మెడిటేషన్ అండి. అవునా? సో దట్ గివ్ మీ immense inner toughness. It's not exactly toughness, it's exactly how you want to live. Okay, so this is the path you live. Right? So whether దానివల్ల నువ్వు అంటే నష్టపోతావా, అంటే నీ ప్రాక్టీస్ పెరగదా, ప్రాక్టీస్ త్వరగా పెరగదా, నీకు డబ్బులు త్వరగా రావా, సో ఆల్ దీస్ థింగ్స్ బికమ్స్ ఇమ్మెటీరియల్ అండి. కరెక్ట్. So you live with that one single focus. Yes sir. But what happens is ఆ 3 years లో టఫ్ అయి ఉండొచ్చు, బట్ దట్ 3 years builds your rest of 30 years. డౌట్ లేదు. నీకు ఆ రెస్ట్ ఆఫ్ 30 years becomes more comfortable. But
ఆ 3 years దాన్ని మెయింటైన్ చేయడం అనేది దట్స్ అ కీ థింగ్ అండి. ఐ థింక్ ఐ కీప్ టెలింగ్ మై ఫెలోస్ ఆల్సో, బాస్ నెక్స్ట్ 2 years ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ మీరు ఈ 2 yearsలో నీకు ఒక పాత్ క్రియేట్ చేసుకోకపోతే, అంటే ఇఫ్ యూ కీప్ లీవింగ్ యువర్ వాల్యూస్ 1 by 1 లైక్ ఆనియన్ peels, so you are gone. After that only your skeleton will practice. Yes. True. So not you, because you are gone. Yes, sir. ఇప్పటివరకు ఎన్ని సర్జరీస్ చేస్తుంటారు సార్ ఇన్నేళ్లలో? నెంబర్ చెప్పడం కష్టం, బట్ see from beginning from 2010 sir, I'm not a volume operator. Yes sir. I don't yes, sir. do, I know just man I'll do అడగడానికి like తప్ప 10 to 15 per month. Okay, my peak number must be around 20-25. Okay, that's a yes, major difference. So I mean that's a path I have chosen. Yes sir. So most complex surgeries, and I spend more time on every patient, planning surgery, doing surgery. Then only we can bring all these new, and I spend a lot of time on training people. Okay. So younger generation, I have my own YouTube channel. So I have I wrote a book recently which I released, and we gave it to all Telangana our Telangana cardiologist conference ఉంటుంది. Conference లో అందరికి I gave it free of cost. Okay. Without charging. So all this stuff, దీనికి టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్స్ అనేది మనకి ఓన్లీ విత్ టైమ్ వస్తుంది. దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టంలో ఇన్నోవేషన్స్ ఎందుకు తక్కువగా ఉన్నాయి అని అంటే, డాక్టర్స్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఇన్నోవేటింగ్. నువ్వు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 100 మంది పేషెంట్ చూస్తే నీకు ఇంకా టైం ఎక్కడిది ఇన్నోవేషన్ చేయడానికి? సో దట్స్ వాట్ ఐ డిడ్ ఫ్రమ్ 2010. సో మై number of surgeries are only complex, and those and most of the patients they go all around and finally end up with me. So ekkada avvanvi, so I keep finding a solution, and that comes only with innovation. Sir. For me every patient is an exam. Every patient is an exam for me. Correct. So then only new things will come, new techniques will come. So that's how I myself has చాలా టెక్నిక్స్ డిస్క్రైబ్ చేయడం. I wrote it in book for younger generation, so that నాకు లెర్నింగ్ కర్వ్ ఆల్మోస్ట్ 7 years పట్టింది ఈ కాంప్లెక్స్ సర్జరీస్ని, అంటే ఈ సక్సెస్ రేట్ తీసుకురావడానికి. బట్ మై నెక్స్ట్ జనరేషన్ షుడ్ దీన్ని ఒక 2 to 3 yearsలో చేయగలగాలి. దట్స్ అ గోల్, మై గోల్. సో దానికి whatever I have learned, I kept all my experience into that book, so that these guys can learn within 2 to 3 years. But అది నేర్చుకోవాలన్నా మళ్ళీ passion is important. So I told you right that first 3 years, that 3 years of time is very very important. They have to mold themselves into this. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోకుండా, మీరు ఎలా అయితే నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా స్వచ్ఛంగా ఉండాలని అనుకున్నారో అలాగే ఉంటూనే యాజ్ ఆన్ టుడే వరకు ఒక విధంగా కొంత ఫైట్ కూడా మీరు చేసి వచ్చారని నేను విన్నాను ఆ పాయింట్లో. సిగ్నిఫికెంట్ ఫైట్ అండి. అదేదో త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ నాకు బాగా గుర్తుంటుందండి, కంటికి కనిపించని శత్రువుతో సంయుద్ధం. నిజం. ఈ జర్నీలో ఒకసారి మీ ఫ్యామిలీ సపోర్ట్ అనండి, మ్యామ్ సపోర్ట్ అనండి. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏదైనా చేయగలమా? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. See, that's very important అండి. See, ఇప్పుడు 2009 రైట్, 2009లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు టైమింగ్ అనేది ఉండదు కదా. మార్నింగ్ 7కి వెళ్ళేవాడిని, నైట్ ఇప్పుడు 8కి 9కి అలా వచ్చేవాళ్ళం. అండ్ 2010లో మై ఎల్డర్ సన్ కేమ్. ఓకే, సో సేమ్ థింగ్ 2014 వరకు అలానే ఉండేది. సో ఇవన్నీ చేయాలి అని అంటే వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇట్స్ ఇంపాసిబుల్. సో హర్ సపోర్ట్ ఈస్ కీ అండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అంత టైం తను నాకు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడము, చేయడము, ఆల్ దిస్ స్టఫ్ ఇప్పుడు చేయగలుగుతున్నాను. అదర్వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్. సో ఐ థింక్
not half, full credit goes to her only. And absolutely no expectations. ఓకే. మీకు 2007లో చెప్పాను కదా నా salary is 15,000 and she never asked anything. Even today also, she won't buy, she never asked me gold. So nothing. That's So great, sir, really. absolutely no pressure. So then only, we can do all this kind of things. Yeah. మాకు పేరు చెప్తారా? Vijayashree. ప్రస్తుతానికి ఇక్కడ మ్యామ్ వర్క్ చేస్తున్నారండి, రైట్? Yeah, she's dermatologist, tanu skin specialist. ఓకే. Medicover Hospital loనే consultant skin specialist. That's nice. But she limited her practice. See, she also compromised a lot, and ఇప్పుడు నేను నా ఫీల్డ్ నేను అంత ప్యాషనేట్గా ఫీల్డ్లో అప్రోచ్ అయినప్పుడు వాట్ షీ డిడ్ పీజీ ఆల్సో షీ కాంప్రమైజ్డ్. తను జనరల్ మెడిసిన్ రేడియాలజీ చేయాలనుకుంది, బట్ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ బిజీ షీ టుక్ ఏ లెస్ బిజీ డర్మటాలజీ అండ్ ప్రాక్టీస్ ఆల్సో లిమిటెడ్. షీ విల్ ప్రాక్టీస్ ఫ్రమ్ ఓన్లీ 10 to 4. రైట్. షీ హ్యాస్ టు డూ, అంటే అన్ని కాంప్రమైజ్ తను చేయగలిగితేనే ఐ కెన్ వర్క్ టైమ్లెస్లీ. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్, ఇద్దరు చేయలేరు. సో సపోర్ట్ ఈస్ ఇమెన్స్ and it is very important, otherwise it's very difficult to achieve these kind of things. So thank you so much, really. You have given me a wonderful opportunity. Thanks a lot, sir. Thank you. Thank you, sir. I'm Dr. Sharath Reddy, interventional cardiologist, Medicover Hospitals. Please subscribe to iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.